So wonderful evening, everyone. బాగున్నారు Good అందరూ? evening. Bonam. Good evening, ma'am. Very good Good evening. evening. నమస్తే అమ్మా. So Good happy evening. to, Good evening, ma'am. yeah, wonderful evening to each and everyone. So hearty welcome to today's session. Thank you. Good Thank evening, you. everyone. Yeah, Good evening, ma'am. very good evening, Amma, and good morning to you. Yeah. Yeah, okay. So మన ఎనర్జీ బూస్టర్ రెడీగా ఉంది మన కోసం సాటర్డే సెషన్ కదా. అండ్ దిస్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ బోత్ సాటర్డే సెషన్ అండ్ మైండ్ యాక్సలరేటర్. ఓకే, సో ముందుగా ఈ సెషన్లో డైరెక్ట్గా పాల్గొంటున్న వాళ్ళు, అలాగే యూట్యూబ్లో ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడాను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మన వీడియోస్ చూస్తున్నారు, ఫోన్ చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు. సో డిఫరెంట్ ప్లేసెస్ నుండి రీచ్ అవ్వడం అవుతుంది. సో అందరికి కూడాను మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అండ్ అతి తొందరలో మనం 1000 సబ్స్క్రైబర్స్ కూడా అవ్వబోతుంది మన ఛానల్. అంటే దీన్ని బట్టి ఏంటి ప్రూవ్ అవుతుందంటే, అంటే ఇది ఏదో మనం టైం పాస్ కోసమో లేకపోతే ఫన్ ఎలిమెంట్స్ షేర్ చేస్తుంది కాదు కదా, మన జీవితానికి సంబంధించిన సత్య జ్ఞానం ఇక్కడ మనం మాట్లాడుకుంటాం అవుతుంది. సో ఇటువైపు అంటే ఈ విషయాల వైపు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆటోమేటిక్గా రీచ్ అవుతున్నారు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కూడా. అయితే చాలా మంది వింటున్నారు కానీ వితౌట్ సబ్స్క్రిప్షన్ వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు. సో సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మీరు అది వాచ్ చేస్తున్నది, కామెంట్స్లో మీ తాలూకా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్న ఇవన్నీ కూడాను మరికొంతమందికి ఇన్స్పిరేషన్గా ఉంటూ, మనం ఏదైతే ప్రతి వీక్ ఆర్ ఎవ్రీ సెషన్లో నేర్చుకుంటున్నామో అవన్నీ కూడా ఇంకా ఎక్కువ మందికి మనం అందజేసిన వాళ్ళు అవుతాం. ఇతరులను సన్మార్గవంతులను చేయడం సాధన యొక్క భాగమే. ఓకే, సో మనం ఏవైతే మంచి పనులు, మంచి విషయాలు నేర్చుకుంటున్నామో అవి ఇంకొంతమందికి షేర్ అయ్యేటట్టు మన తాలూకా రోల్ని మనం ప్లే చేయడం కూడాను ఒక ఇంపార్టెంట్ టాస్క్. సో ఇలా నా సెషన్స్ అటెండ్ అవుతూ మీ తాలూకా నియర్ అండ్ డియర్కి తెలియజేస్తూ వాళ్ళని కూడాను నా స్నేహ ఫ్యామిలీలో ఇంక్లూడ్ చేస్తున్న వాళ్ళందరూ కూడాను పేరు పేరున ధన్యవాదాలు. అలాగే కామెంట్స్ రూపంలో కూడాను క్వశ్చన్స్ అడుగుతున్నారు. నేను రీసెంట్గా ఒక వీడియో కూడా పోస్ట్ చేశా, అంటే పర్సనల్గా అడిగిన క్వశ్చన్కి, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి, అలాగే దూరం అయిన భార్యాభర్తలు దగ్గర అవ్వాలంటే ఏం చేయాలి, దయచేసి తెలియజేయండి అని కామెంట్లో పెట్టారు. సో దానికి సమాధానంగా నేను వీడియో కూడా పెట్టడం జరిగింది. సో ఈ విధంగా ఎవరికి ఏదైనా అవసరం అయితే పర్సనల్గా గైడెన్స్ అవసరం అనుకుంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు నాకు, ఎయిదర్ క్వశ్చన్ ఆర్ యూ కెన్ మెసేజ్ మీ డైరెక్ట్లీ టు మై మొబైల్ నంబర్, వాట్సాప్ నంబర్. ఓకే, అలాగే ఎవరైతే డైరెక్ట్గా ఈ సాటర్డే సెషన్స్ అటెండ్ అవుదాం అనుకుంటున్నారో విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, యు ఆర్ మోస్ట్ వెల్కమ్. ఓకే, సో మెసేజ్ త్రూగా ఆర్ ఫోన్ కాల్ త్రూగా నన్ను మీరు రీచ్ అవ్వచ్చు. సో మనం ఎప్పుడు అనుకుంటుంటాం కదా, మంచి మనసుతో మనం కానీ ఒక సంకల్పం చేసుకుంటే ఖచ్చితంగా అది అయి తీరుతుంది. ఎందుకంటే ఆ భగవంతుడు పంచభూతాలు కూడా ఎప్పుడు మనకి సహాయం చేస్తూనే ఉంటాయని. సో మన స్నేహ సక్సెస్ఫుల్ జర్నీ దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, నేను లాస్ట్ జూన్లో స్టార్ట్ చేశా డైరెక్ట్ సెషన్స్ ఇలా, ఇంకా జూన్ రాలేదు. ఓకే, బట్ ఇది మన ఇండియాలో డిఫరెంట్ స్టేట్స్కి రీచ్ అవ్వడం అయింది. అలాగే మన అంజలి అమ్మ అమెరికా నుండి కూడా అటెండ్ అవుతూ ఉన్నారు. అండ్ రీసెంట్గా మీకు చెప్పాను కదా, కెనడా నుండి కూడా ఒక అమ్మాయి నాకు రీచ్ అయిందని. తను కొంచెం టైం డిఫరెన్షియేషన్ వల్ల డైరెక్ట్గా జాయిన్ అవ్వలేకపోతుంది, బట్ షీ ఈజ్ ఇన్ కాంటాక్ట్ విత్ మీ. రీసెంట్గా నాకు సాంగ్ కూడా తను పంపించింది, పాట పాడి, చాలా బాగా పాడుతుంది తను యాక్చువల్లీ. ఓకే, సో ఇలా జగమంత కుటుంబం నాది, అది
సత్యం అవుతుంది. ఓకే, సో ఇలా ప్రతి ఒక్కరు కూడాను ఈ జగమంతా కుటుంబం మనదే అన్న భావన కానీ పెంచుకుంటే మనం హ్యాపీగా ఉంటాం. మనతో పాటు మన చుట్టుపక్కల వాళ్ళు కూడాను మనం అటువంటి పాజిటివ్ వైబ్స్నే స్ప్రెడ్ చేస్తూ ఉండగలం. ఓకే, సో దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ టు యూ ఆల్. మనం ఏవైతే మంచి మంచి విషయాలు నేర్చుకుంటున్నామో అవన్నీ కూడా మన ఫ్యామిలీ మెంబర్స్కి తెలియజేద్దాం. వాళ్ళలో ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొని రావడానికి ప్రయత్నిద్దాం. అలాగే మన చుట్టుపక్కల వాళ్ళకు కూడాను తెలియజేద్దాం. ఓకేనా? యా, సో ఈరోజు ఒక వండర్ఫుల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్ ఒకటి మీకు చెప్తా. దానికన్నా ముందు చాలా అవసరమైన సత్యం ఒకటి తెలుసుకుందాం మనం. ఓకే, సుమన్ గారు ఈరోజు మార్నింగ్ నాకు ఒక వీడియో పంపించారు అనమాట. అది చూశాను. చూసిన తర్వాత అనిపించింది అనమాట మన స్నేహ ఫ్రెండ్స్ అందరు కూడా ఇది తెలియజేయాలి అని. ఎందుకంటే మనం పర్టికులర్లీ విమెన్ మీద ఫోకస్ చేస్తున్నాం కదా, సో అది విమెన్ రిలేటెడే ఉంది. అదేంటో మనం చూశాక ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? జస్ట్ మినిట్. ఆడవాళ్ళకి వచ్చేసరికి అపురూపంగా పెరుగుతారు ఇంట్లో, చాలా ప్రేమగా. పెళ్ళైన తర్వాత సడన్ గా బాధ్యతలు వస్తాయి, దానికి కూడా అడ్జస్ట్ అవుతారు. ప్రెగ్నెన్సీ వస్తుంది, అది ఇంకో పెద్ద బాధ్యత. మదర్ అవుతారు, ఒక స్టేజ్ నుంచి బాధ్యతలు పెరుగుతూనే ఉంటాయి. వీటన్నిటిలో అర్థమైంది ఏంటి మీకు? ఉమెన్ కి ఫిట్నెస్ ఉండాలి. సింపుల్. ఎందుకంటే ఒక కుటుంబంలో ఎప్పుడైతే ఒక తల్లి, ఒక గర్ల్ చైల్డ్ హెల్దీగా ఉంటుందో వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీ హెల్దీగా ఉంటుంది. ఆడవాళ్ళు హెల్త్ బాగాలేకపోతే కుటుంబం అస్తవ్యస్తంగా అయిపోతుంది, చెల్లా చెదరైపోతారు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏదో సాక్రిఫైస్ చేస్తున్నారు అనుకోవద్దు. మీరు తిండి తినకపోయినా కానీ మీ కుటుంబానికే నష్టం జరుగుతుంది తప్పితే, మీరు 4 ముద్దలు ఎక్కువ తిన్నా లేకపోతే మీకు మీరు ప్రయారిటీ ఇచ్చుకుంటే మీ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా బాగుంటారు. ఓకే, వినిపించిందా? వినిపించిందమ్మా? అది ఏమర్థమైంది? ఏమర్థమైంది? చాలా మంది ఆడవాళ్ళకి అంత చేసిన విలువ అంటూ లేకుండా అవుతుంది. దానికి సంబంధించి చెప్పారు. సారీ, నాకేం తెలియదు చెప్పడం. హెల్త్, స్త్రీలకు హెల్త్ అత్యంత ముఖ్యమని ఉంది. ఎస్, అంటే ఆడవాళ్ళు ఎక్కువ మంది, అంటే 99% ఎలా ఉంటారంటే అందరి కోసం అన్నీ చేస్తారు. ఓకే, వాళ్ళ హెల్త్ కోసం వాళ్ళు ఏం చేసుకోరు. మనం ఏదో సాక్రిఫైస్ చేసేస్తాం అందరికి అనుకుంటాం అన్నమాట. మనం ప్రౌడ్ ఫీల్ అవుతాం. అంటే మన కోసం మనం కేర్ తీసుకోకుండా, టైం కేటాయించకుండా అందరి కోసం అన్నీ చేయడమే గొప్ప అనుకుంటాం. కానీ ఆవిడ ఏం చెప్తున్నారంటే, ఇంట్లో స్త్రీ లేదా ఆడపిల్ల ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటుందో ఆ కుటుంబాన్ని, కుటుంబ సభ్యులను అందరినీ కూడాను తను చక్కగా చూసుకుంటూ మిగతావన్నీ కూడా పర్ఫెక్ట్ గా చేయగలదు. ఓకే, అలా కాకుండా మనం ఏదో సాక్రిఫైస్ చేసేస్తున్నాం అని ఫీల్ అయితే ఏమీ యూజ్ లేదు అని చెప్తున్నారు అన్నమాట. ఇప్పుడు మీరే అబ్జర్వ్ చేయండి, ఎవరైతే ఏజ్లో ఉన్నప్పుడు కరెక్ట్గా కేర్ తీసుకోకుండా, ఒక టైం మేనేజ్మెంట్ కానీ ఏమి కానీ లేకుండా ఎక్కువ వర్క్ చేసేసి ఉన్నవాళ్ళు సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చి ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తూ ఉంటుంది. ఎవరి మీద డిపెండ్ అవుతామో వాళ్ళు సంతోషంగా చేస్తారా మనకు సేవ? మరి మనం అంత ఎక్సైట్ అయ్యి అందరికీ సేవ చేశాం కదా, ఇప్పుడు మనకి ఎవరు చేస్తారు మరి అలాంటి పొజిషన్లో? ఓకే, అంటే నేను ఇక్కడ ఎవరికి ఏమి చెయ్యొద్దని చెప్పడం లేదు, అందరి కోసం అన్నీ చేద్దాం. దాంతోపాటు మన కోసం కూడా మనం చేసుకుందాం. ఏంటది? కేర్. మన గురించి మనం కేర్ తీసుకుందాం. మన కోసం మనం కొంత సమయాన్ని కేటాయిద్దాం. మన ఆరోగ్యం మీద దృష్టి పెట్టి మన లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ అన్ని విషయాల్లో కూడాను మనం అవేర్ అవుదాం. ఓకే, ఒక హెల్దీ లైఫ్ స్టైల్ని, ఒక హెల్దీ బాడీని
మనం మెయింటైన్ చేసుకోవాలి. ప్రతి ఆడవాళ్ళు కూడా ఈ విషయంలోని జాగ్రత్త తీసుకోవాలి. ఓకే, ఎందుకంటే జనరల్గా మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళకి డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్లో డిఫరెంట్ చేంజెస్ వస్తాయి బాడీలో. ఓకే, కాబట్టి అవన్నింటినీ కూడా మనం ఫేస్ చేయగలగాలి, హెల్దీగా ఉండాలి అంటే మన కోసం మనం మరి కేర్ తీసుకోవాలి కదమ్మా. ఎవరు తీసుకుంటారు? ఓకే, కాబట్టి అది ఆ మెసేజ్ అన్నమాట ఆ వీడియోలో ఉండేది. సో అది ఎలాగైనా మీ అందరికీ తెలియజేయాలనుకున్నా, తెలియజేసా. ఐ హోప్ ఇట్ విల్ హెల్ప్ యూ. ఎందుకంటే అట్లీస్ట్ కొంచెం ఆలోచిస్తారు, యా నా కోసం నేను కూడా టైం స్పెండ్ చేయాలి, నా ఆరోగ్యం కోసం కూడా నేను జాగ్రత్త తీసుకోవాలి. ఓకే, ఎందుకంటే కొంత ఏజ్ అయిన తర్వాత ఆడవాళ్ళ తాలూకా లైఫ్ ఎలా ఉంటుందో మనం చూస్తుంటాం కదా, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు. అయితే మనం చూస్తాం అంతే, ఆలోచించాం, కానీ ఇకపైన ఆలోచిద్దాం. ఓకే, ఒక సెట్ అయిన ఏజ్ వచ్చిన తర్వాత అంటే ముందు నుండి జాగ్రత్త తీసుకున్న వాళ్ళు లాస్ట్ స్టేజ్ ఆఫ్ లైఫ్లో కూడా ఎంత హ్యాపీగా ఉంటున్నారు, అలాగే ముందు నుండి జాగ్రత్తగా తీసుకోకుండా ఫుల్ టైం వర్క్ చేస్తూ లాస్ట్ స్టేజ్కి వచ్చినప్పటికీ అన్హెల్దీనెస్ వల్ల ఎలాంటి లైఫ్ లీడ్ చేస్తున్నారో ఈసారి గమనించండి. ఓకే, అలా చేస్తే మనకు అర్థమైపోద్ది మనం ఎలా ఉండాలో నెక్స్ట్ అన్నది. ఓకే, ఎందుకంటే ఏదైనా మనం స్వతహాగా అనుభవించి బాధపడి ఇది చేసే కన్నా అవతల వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ బట్టి నేర్చుకొని మనం జాగ్రత్త పడడం అవసరం కదా. ఓకే, సో అది మీకు తెలియజేద్దాం అనుకున్నా. అండ్ వన్ మోర్ థింగ్, మన మైండ్ ఐసోలేటెడ్ 2 weeks కంప్లీట్ అవబోతుంది ఈరోజుతో. సో ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ, హౌ ఈజ్ యువర్ జర్నీ? ఎలా ఉంది ఈ 21 days ప్రోగ్రాంలో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఇంతవరకు? ఎవరైనా షేర్ చేస్తారా? ఎస్ మ్యామ్, చెప్పండి అమ్మా. నేను చెప్తాను. ఆ, నాకైతే ఒక 2-3 రోజుల తర్వాతనే ఎలాంటి ప్రయత్నం లేకుండానే నాకు కంట్రోల్ అవుతుంది. అంటే కంట్రోల్ చేసుకోగలుగుతున్నాను. ఏదైనా మనసులో వచ్చి ఏదైనా అనాలి అని అన్నప్పుడు, బయట ఏమైనా జరిగినప్పుడు నేను ఇంతకుముందు ఎలా ఎక్స్ప్రెస్ చేసేదాన్నో అలా కాకుండా కొంచెం ఆలోచించి మాట్లాడిన తర్వాత, అరే నేను బాగా మాట్లాడానే అని చెప్పి మళ్ళీ నన్ను నేనే మెచ్చుకోగలుగుతున్నాను. వెరీ అదొకటి గమనించాను. తర్వాత టైం బాగా మేనేజ్ అవుతుంది మేడం. టైం ఇంకా మీరు అన్నట్టు మిగులుతుంది కూడా. రెస్ట్ తీసుకోవడానికి, పని అయ్యాక రెస్ట్ తీసుకొని మిగులుతుంది. అసలు ఈ టైంకి మామూలుగా ఈ మా క్లాసెస్ కాకముందు ఫుల్ బిజీగా ఉంటాను నేను, వంటలు అని అవి ఇవి. ఇప్పుడు 8 o'clock వరకు అన్ని అయిపోతున్నాయి. నేను డైలీ 7:30కే తింటాను. తిన్న తర్వాత మిగతా వాళ్ళకు వండుతాను అన్నమాట, వాళ్ళు వచ్చేసరికి బయట నుంచి వచ్చేవారు. ఇప్పుడు అలా కాకుండా అందరు ఒకటేసారి వండేసి నేను తినేసి మీరు తినండి అని అక్కడ పెట్టి వస్తున్నా క్లాస్. వెరీ గుడ్. ఇది బాగుంది. తర్వాత హెల్త్ కి ఎక్సర్సైజులు, అండ్ అంతకుముందు యోగా చేసేది కానీ అంత మైండ్ ఎక్కడనో చేసుకుంటూ ఏదో ఆలోచించుకుంటూ చేసేదాన్ని. అందుకని నేనేమో అంత ఎనర్జెటిక్ గా ఉండలేకపోయాను అని అనిపించింది. ఇప్పుడు మైండ్ స్థిరంగా పెట్టుకొని కాన్సన్ట్రేషన్ చేస్తుంటే బాడీ మంచిగా ఉంది. తర్వాత ఇంతకుముందు ఉన్న పెయిన్స్ అవన్నీ తగ్గినాయి. పీస్గా అనిపిస్తుంది. అంటే చాలా ప్రశాంతంగా ఉంటది. ప్రశాంతంగా అనిపిస్తుంది. నేను ఇప్పటి వరకు అయితే ఏ విషయాలలో నేనే చేయగలనా లేదంటే ఇది ఇంతేనా అన్నట్టు అనుకునే వాటిని నేను అధిగమిస్తాను, నేను చేయగలుగుతా అని నమ్మకం అనేది ఏర్పడింది. వెరీ గుడ్ అమ్మా, కంగ్రాచులేషన్. యా, సో చూసారమ్మా, అలివేలు గారు ఆవిడ ఏజ్ 53 years. ఇప్పుడు పక్కనే లక్ష్మి గారు, అలివేలు గారు ఉన్నారు, ఇద్దరు 53 years ఏజ్. ఓకే, సో ఆల్రెడీ లక్ష్మి అమ్మ 21 days కంప్లీట్ చేసి నెక్స్ట్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారు. సో అలివేలు గారు ఆన్ ద వే. సో
సో విత్ ఇన్ ఈ 2 weeks లోనే ఎటువంటి మార్పులు వచ్చాయో ఆవిడే షేర్ చేస్తున్నారు కదా. మనకి ఎన్నున్నా ఎందరున్నా ఏమున్నా మనశ్శాంతి కావాలి ఫస్ట్. ఓకే, అది లేకుండా ఏమున్నా కూడా లైఫ్ ఎప్పుడు గందరగోళంగానే ఉంటది. ఓకే, సో అలా కాకుండా ప్రశాంతంగా మనం చేయవలసినవన్నీ చేస్తూ ఇంకా సమయాన్ని మనం సేవ్ చేసుకుంటూ అవసరమైనవన్నీ చేసుకోవడం అవుతూ ఉంటుంటది. ఇలాంటివన్నీ చేయడం వల్ల ఇంకా అప్కమింగ్ డేస్ లో ఇంకా ఉంటాయి మంచి మంచి విషయాలు యాడ్ చేసుకోవడానికి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్. ఇప్పుడు ఎవరు షేర్ చేస్తున్నారా? అంజలి గారు, వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? చాలా లైఫ్ లోనే హ్యాపీగా అనిపిస్తుంది మేడం ఈ క్లాసెస్ టైమ్. యా, ఇంతమంది కన్నా ఇప్పుడు కాన్ఫిడెంట్ గా ఉండడం నేర్చుకున్నాను. ఎక్కువ ఎవరన్నా ఏమన్నా అన్నా గానీ మనం కామ్ గా శాంతిగా ఉండడం నేర్చుకున్నాను. బ్యాలెన్స్ గా ఉండడం నేర్చుకున్నాను. టైం కూడా ఎక్కువ మిగులుతుంది ఇంత ముందు కన్నా. సేవ్ చేసుకోవడం నేర్చుకుంటున్నాను. దాన్ని సెల్ఫ్ కేర్ కి మనకంటూ టైం స్పెండ్ చేయడము, ఇష్టమైన డ్రాయింగ్ వేసుకోవడము, పిల్లలతో ఆడుకోవడము, ఒక చైల్డ్ లాగా ఎలా మారిపోవాలో అర్థమవుతుంది, నేర్చుకున్నాను. ఎక్కువ హ్యాపీనెస్ అయితే ఎక్కువ పెరిగింది. అదే మనం అనుకున్నాం కదా, ఆనందాలనే బటర్ఫ్లై వెనకాల మనం పరిగెట్టడం కాదు, మన లైఫ్ ని మనమే బ్యూటిఫుల్ గార్డెన్ గా తయారు చేసుకుంటే అవే వస్తాయి మన దగ్గరికి. ఇదే దానికి ప్రూఫ్ కదా. ఎస్, ఆనందం ఎక్కడో బయట లేదు, మనలోనే ఉంది. కానీ దానిపైన మనం అన్ని ముసుగులు వేసేసుకుంటుంటాం అన్నమాట. రకరకాల అపోహలు, భయాలు, ఓకే, అసూయలు, ఇంకా రకరకాల అవన్నీ ఒక్కొక్కటి తొలగిస్తుంటే అబ్బా బ్యూటిఫుల్ లైఫ్, హ్యాపీయెస్ట్ లైఫ్ ఇదే కదా అనిపిస్తుంది అన్నమాట. సో ఆ స్టేజ్ కి తీసుకొని రావడమే నా ఎయిమ్ ఈ 21 days లో. ఓకే, అంటే ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలలు, ఇన్ని రోజులు జీవిస్తూనే ఉన్నాం, కానీ రియాలిటీ ఆఫ్ లైఫ్ ఏంటో మనకు అర్థం కాక ఎన్ని రోజుల్ని, ఎన్ని నెలల్ని, ఎన్ని సంవత్సరాలని వేస్ట్ చేసుకున్నామా అనిపిస్తుంది. ఓకే, మనస్ఫూర్తిగా మనం ఆలోచిస్తే ఓహో ముందే తెలుసుంటే బాగున్నాయి ఇవన్నీ అనిపిస్తాయి. పర్వాలేదు, నో ప్రాబ్లం. ఇంకా ఇప్పటికి కూడాను ఇవేవి తెలియక సాధారణంగా జీవితం గడుపుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికన్నా మనం బెటర్ గానే ఉన్నాం కదా. సో వీ మస్ట్ అప్రిషియేట్ అవర్ సెల్ఫ్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, ఎందుకంటే మన లైఫ్ కోసం మన రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాం. మన లైఫ్ ని బెటర్ గా తయారు చేసుకోవడానికి మనం 100% ప్రయత్నిస్తాం. సో ప్రయత్నమే మొదటి విజయం. సో వీఆర్ ఆన్ ద వే ఆఫ్ విన్నింగ్. వీఆర్ ద ఛాంపియన్స్ ఆఫ్ లైఫ్. ఓకే, ఏదో ఒకదానిలో కాదు, కంప్లీట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ అన్నమాట. ఎస్, వెరీ గుడ్ అమ్మా, కీప్ ఇట్ అప్. అండ్ అప్కమింగ్ for the డేస్ లో ఇంకా మనం అప్కమింగ్ డేస్ లో ఇంకా వాల్యూ యాడ్ చేసుకుందాం మన లైఫ్. ఓకేనా? యా, సో అదే తను షేర్ చేస్తున్నారు కదా, అమ్మాయి ప్రజెంట్ అమెరికా నుండి మనకి కనెక్ట్ అయింది. మనకి ఇప్పుడు నైట్, తనకి మార్నింగ్ లెగ్గానే వాళ్ళ పిల్లలకి స్కూల్కి దిగబట్టే బిజీలో ఉన్నా కూడా లేదు మేడం నేను ఎలాగైనా అటెండ్ అవుతాను అనుకొని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అది ఆ జిల్లు ఉండాలి ఎవరికైనా. ఓకే, అంటే ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం మనం మన లైఫ్కి, ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం మనం మన లైఫ్ని బెటర్గా తయారు చేసుకోవడానికి అన్న దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది మన జీవితం అంతా. మనం ఎంత పట్టించుకుంటామో, ఎంత జాగ్రత్త తీసుకుంటామో అంత బెటర్ అవుతూ ఉంటాం. ఎంత నెగ్లెక్ట్ చేస్తూ ఉంటామో అంత బ్యాక్కే ఉంటాం. ఇది ప్రతి ఒక్కరం కూడా గుర్తుంచుకోవాలి. ఓకే, యా, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా ఫర్ షేరింగ్ ది వ్యూస్. నెక్స్ట్ ఆశ్లేష, వాట్ ఈస్ యువర్
ఎక్స్పీరియన్స్? గుడ్ ఈవినింగ్ మ్యామ్. వెరీ గుడ్ ఈవినింగ్ మా, చెప్పండి. అంటే కొంచెం డిప్రెషన్ లో ఉండే మేడం నేను లాస్ట్ ఇయర్. నుంచి చెప్పి చాలా వరకు బయటపడ్డాను. హెల్త్ పరంగా చేంజెస్ చేసుకున్నాను. మీరు చెప్పినవన్నీ ఫాలో అవడానికి నేను రాసుకున్న వాటికి అటు కంపేర్ చేసుకుంటూ నాకు నేను ఇంకేం ఇంప్రూవ్ కావాలి, ఇంకేం చేంజ్ చేసుకుంటే నా లైఫ్ స్టైల్ ఇంక బెటర్గా ఉండేది. అంటే నేను అంతకుముందు జాబ్ చేసినప్పుడు నేనే స్టూడెంట్స్ కి మోటివేట్ చేసేదాన్ని మ్యామ్. అది ఇప్పుడు ఈ మధ్యన కనిపించట్లేదు. నాకు నేనే మోటివేట్ చేసుకున్నాను, బయటపడలేకపోతున్నా. సో మా డాడీ చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇంట్లో నన్ను బయటికి తీసుకురావడానికి. బట్ అది కొంతవరకు అయింది కానీ ఇంకా కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ కాలేదు. సో ఎవరో ఒకరి సపోర్ట్ తీసుకోవడం ఈ టైంలో అవసరం అనిపించింది. అలాంటి టైంలో నాకు స్వాతి సిస్టర్ రిక్వెస్ట్ ఇచ్చారు. మీ ద్వారా నేను అటెండ్ అయ్యాక ఇంకా చాలా చేంజెస్ వచ్చాయి మ్యామ్. ఇంకా కంప్లీట్ చేంజ్ అయిపోతానని అనిపిస్తుంది ఈ 21 days కంప్లీట్ అయ్యే లోపల. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మోస్ట్ వెల్కమ్ అమ్మా. మీరు ఏదైతే ఆశిస్తున్నారో అది కంపల్సరీగా అవుతుంది. ఐ కెన్ అష్యూర్ దట్. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్. ఓకే, సో ఇవి కొన్ని షేరింగ్స్ మన తాలూకా ఫ్రెండ్స్ జర్నీ 21 days లో ఏమేమి అవుతుంది, ఎలాంటి వండర్స్ జరుగుతున్నాయి లైఫ్లో. ఓకే, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్. ఒక్క ఆలోచన చాలు మన జీవితాన్ని మార్చేయడానికి. సో ఎవరైతే అలా ఆలోచిస్తూ నా జీవితాన్ని మార్చుకోవాలని అనుకుంటున్నారో ఈ విధంగా మారుతూ ఉన్నాయి. ఓకే, సో ఈరోజు నేను మీకు ఏదైతే తెలియజేద్దాం అనుకుంటున్నానో అది మీ జీవితాన్ని మీరు మార్చుకోవడానికి చాలా అద్భుతంగా పనిచేసే ఒక టెక్నిక్. ఓకే, అంటే ఓన్లీ మనం ఈ షేరింగ్స్ మాటలే కాదు, కొన్ని టెక్నిక్స్ కూడా ఉన్నాయి. అవేంటంటే విత్ ఇన్ షార్ట్ టైంలో మనం ఎక్కువ రిజల్ట్స్ పొందొచ్చు, కానీ మనస్ఫూర్తిగా చెయ్యాలి ఏది చేసినా కూడా. ఓకేనా? యా, లెట్ మీ షేర్ దట్ వన్. Yeah, so welcome to Sneha, a true friend of yours, and let us discuss this today. 5 elements మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా నార్మల్గా, పంచభూతాలు. ఓకే, ఇక్కడ పంచభూతాలు అంటే భూతాలు దెయ్యాలు అవి కావు, ఎనర్జీస్. ఓకే, 5 డిఫరెంట్ ఎనర్జీస్ ఏవైతే మన చుట్టుపక్కల విస్తరించి ఉన్నాయో అలాగే మన లోపల కూడా ఉన్నాయో అవేంటి అంటే స్పేస్, ఫైర్, ఎయిర్, వాటర్, ఎర్త్. స్పేస్ అంటే మనం స్కై అని కూడా అంటుంటాం కదా, అలాగే అగ్ని ఫైర్, ఎయిర్ వాయువు, వాటర్ నీరు, అలాగే ఎర్త్ భూమి. ఈ అన్ని క్వాలిటీస్ మనలో కూడా ఉంటాయి కానీ మనం అది గమనించాం. ఓకే, ఎప్పుడైతే ఈ 5 ఎనర్జీస్ మనం బ్యాలెన్స్ చేయగలుగుతామో అప్పుడు మనల్ని మనం ఉన్న స్థితి నుండి ఉన్నతంగా తయారు చేసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది అనమాట. ఓకే, ఒక ఫుల్ క్లారిటీతో పీస్ఫుల్ మైండ్తో అన్నీ చేయగలుగుతాం. అయితే ఇవన్నీ విషయాలు అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం, వదిలేస్తూ ఉంటాం. మళ్ళీ విన్నప్పుడు అనిపిస్తా అవును కరెక్ట్, నేను కూడా అలా చేస్తాను ఇలా చేస్తాను. కానీ యాజ్ యూజువల్ మళ్ళీ మనం సాధారణమైన జీవితంలో పడిపోతూ ఉంటాం. మరి టైం స్పెండ్ చేయం, ఆలోచించడానికి చేయం, లేదా ఇంప్లిమెంట్ చేయడానికి కూడా చేయం. సాధారణంగా ఉండిపోతూ ఉంటాం. కానీ అలా కాకుండా ఇక పైన మార్చుకుందాం. ఓకే, ఎలా అంటే ఈరోజు మనం వాటర్ ఎనర్జీ కోసం తెలుసుకుందాం. వాటర్ ఎనర్జీ. ఓకే, ఈ వాటర్కి ఎంత పవర్ ఉంది, ఓకే, ఆ పవర్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకుంటే అది మన జీవితంలో వండర్స్ చేస్తుంది.
అది ఈరోజు మనం మాట్లాడుకోబోయేది. ఓకేనా? ఇక్కడ పిక్చర్ కనిపిస్తుంది కదా, హిడెన్ మెసేజెస్ ఇన్ వాటర్ బై మసారు ఇమోటో. ఈయన ఒక సైంటిస్ట్. ఓకే, అతను వాటర్ మీద ఎక్స్పెరిమెంట్ చేశారు అన్నమాట. వాటర్ మాలిక్యూల్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేశారు. ఆ ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత అతనికి ఏం అర్థమైంది ఇప్పుడు చూద్దాం మనం. ఇక్కడ ఇవేంటంటే వాటర్ తాలూకా మాలిక్యూల్స్ ని పెద్దగా చేసి ఇక్కడ చూపించిన పిక్చర్స్. ఇక్కడ చూడండి, డిస్గస్టింగ్, ఇది లవ్, ఇది ఈవిల్. అయితే ఇవేంటి పిక్చర్స్ అని అంటే, ఆయన ఏం చేశారంటే వాటర్ని ఫ్రీజర్లో పెట్టారన్నమాట. ఆ పెట్టే ముందు ఒక్కొక్క బాటిల్లో వాటర్ వేసిన తర్వాత ఆ వాటర్తో ఇతను మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఓకే, మనస్ఫూర్తిగా ఒక బాటిల్ని పట్టుకొని కంప్లీట్గా తిడుతూ, ఓకే, కోపంగా అన్ని నెగిటివ్ ఎనర్జీస్ యూజ్ చేస్తూ, అలాగే ఇంకొక బాటిల్లో వాటర్ని ప్రేమగా మాట్లాడుతూ, పొగుడుతూ, ఓకే, అన్ని పాజిటివ్ వర్డ్స్ చెప్తూ, అలాగే ఇంకొక వాటర్ బాటిల్తో పట్టుకునేటప్పుడు అన్ని ఈవిల్ థాట్స్ ని బ్రెయిన్లో పెట్టుకొని అవన్నీ మాట్లాడడం చేయడం చేస్తూ పెట్టారన్నమాట. పెట్టిన తర్వాత ఆ వాటర్ తాలూకా ఫార్మేషన్ అవుతుంది కదా, లోపల ఐస్గా తయారవుతుంది కదా, ఆ తయారయ్యేటప్పుడు వాటి తాలూకా ఫార్మ్స్ ఇలా ఉన్నాయన్నమాట. ఓకే, ఏవైతే డిస్గస్టింగ్ గా అతను అన్ని మాట్లాడడం చేయడం చేసి పెట్టారో దాని తాలూకు ఫామ్ ఇలా ఫామ్ అయింది. ఏదైతే ప్రేమ, శాంతం, పాజిటివ్ వర్డ్స్ చెప్పారో అవి ఇలా చక్కగా క్రిస్టల్ లా, డైమండ్స్ లా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈవిల్ ఎనర్జీ ఏదైతే ఆ వాటర్ లోకి ఇన్కల్కేట్ అయిందో అది ఇలా అయిందనమాట. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మ్స్ అతను చేశారు, ఎక్స్పెరిమెంట్స్ చేశారు అన్నమాట. వాటర్ హ్యాజ్ ఏ మెమొరీ అని డిసైడ్ చేశారు ఫైనల్లీ. ఓకే, వాటర్ హ్యాజ్ ఏ మెమరీ అంటే నీటికి గుర్తుంచుకునే శక్తి ఉంది. మనం ఏం చెప్తామో అది రికార్డ్ చేసుకుంటుంది వాటర్. అదేంటి వాటర్ రికార్డ్ చేసుకోవడం ఏంటి అని అనిపిస్తుంది కదా. ఇది కేవలం నేను చెప్పేది కాదు, సైంటిస్ట్, జపనీస్ సైంటిస్ట్ ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్స్ చేసి నిరూపించింది అనమాట. ఓకే, he has scientifically proved through decades of research that the molecular structure of water can be altered with human intentions and emotions. మన ఇమోషన్స్, మన ఇంటెన్షన్స్ ఎలా ఉంటే మనం ఏ వాటర్ని అయితే హోల్డ్ చేసి అవన్నీ ఫీల్ అవుతూ ఉంటామో దాని మీద దాని ప్రభావం ఖచ్చితంగా పడుతుంది అని సమ్ డెకేడ్స్ ఆఫ్ రీసెర్చ్ అతను చేసి నిరూపించారనమాట. Simply by saying certain words or phrases, okay, at droplets of water and freezing them, the performance or అదంతల ప్రభావం ఏదైతే ఉందో అది ఈ వేలో క్రిస్టల్గా మారేయమాట. ఓకే, అంటే ఆ బిందువులు వాటర్ తాలూకా డ్రాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫామ్ అయ్యేటప్పుడు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫామ్స్ అయ్యాయి. ఓకే, అలా ఎందుకు అయ్యాయి అంటే పాజిటివ్ ఎనర్జీతో ఏవేవైతే చెప్తూ చేశారో అవన్నీ కూడా పాజిటివ్ని గ్రాస్ప్ చేసింది ఆ వాటర్. డిఫరెంట్ మంచి మంచి డైమండ్స్లా వచ్చింది షేప్. అలా కాకుండా నెగిటివ్గా, ఈవిల్గా ఏవైతే మాట్లాడడం చేయడం అవన్నీ చేశారో ఇక్కడ వర్డ్స్ కూడా కొన్ని ఇచ్చారు. ఓకే, థ్యాంక్ యూ చెప్పినందుకు ఇలా, విజ్డమ్కి సంబంధించింది ఇలా. ఓకే, అలాగే ఇక్కడ చూస్తే యాంగ్రీ అయితే ఇలా, ఐ లవ్ యూ చెప్పిన దానికి ఫామ్ ఇలా, పీస్ సంబంధించిన ఫామ్ ఇలా, యూ ఫూల్ అనిన దానికి ఇలా. ఓకే, సో ఇలా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్. అంటే మనం ఆడే ప్రతి మాట మనం ఎప్పుడు అనుకుంటున్నాం కదా మాటే మంత్రం అని. సో ఆ మంత్రం వాటర్ మీద కూడా పనిచేస్తుంది అనమాట. ఓకే, మన మీదే కాదు
వాటర్ మీద కూడా పనిచేస్తుంది. అయితే ఆ పవర్ని మనం ఇప్పుడు ఎలా యూజ్ చేసుకుందాం అది ఇప్పుడు చూద్దాం. దానికోసం ఈరోజు మీకు చెప్పే టెక్నిక్ మ్యాజిక్ బాటిల్ టెక్నిక్. ఓకే, అదేంటి మ్యాజిక్ బాటిల్ టెక్నిక్? బాటిల్లో ఏం మ్యాజిక్ ఉంది? ఇదేమైనా జీనీ అల్లావుద్దీన్ ప్రోగ్రామా అని అనిపిస్తూ ఉంటుంది కదా. అల్లావుద్దీన్ ఇలా ఎలా అంటే అందులో జీనీ వచ్చి ఏం కావాలంటే అది ఇచ్చేస్తుంటుంది కదా. సో ఇప్పుడు మనం కూడా అలాంటిది ఒకటి తయారు చేసుకుందాం. ఓకే, అయితే ఇక్కడ జీనీ రాదు, మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. ఓకే, జీనీ వస్తుందా లేదా అని, అది రాదు. అయితే ఏమవుతుందంటే అది మీకు ఇప్పుడు చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక వాటర్ బాటిల్ని తీసుకోండి, ఏదైనా మీ ఇంట్లో ఉంటాయిగా. ఓకే, అది స్టీల్ అవనివ్వండి లేదా మంచి క్వాలిటీ మెటీరియల్ ఏదైనా ఉంటుంది కదా, అలాంటి వాటర్ బాటిల్ తీసుకొని అందులో మనం వాటర్ వేసుకొని తాగుతుంటాం కదా, బయటకు వెళ్ళేటప్పుడు తీసుకెళ్తూ ఉంటాం అని చేస్తాం కదా. ఇప్పుడు దానికి ఏం చేద్దామంటే మనకి లైఫ్లో ఏంటేంటి కావాలనుకుంటున్నామో ఓకే అవన్నీ పేపర్ మీద విత్ డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ డిజైన్స్ రాసుకొని ఆ బాటిల్కి పేస్ట్ చేద్దాం ఇలా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్, లవ్, ఓకే, మనీ, వాట్ ఎవర్ ఇట్ మీరు మీకు ఏంటంటే కావాలనుకుంటున్నారో, మీరు ఎలా ఎలా ఉందామనుకుంటున్నారు, మీ లైఫ్ ఎలా ఉండాలనుకుంటున్నారు, అవన్నీ కూడా సెంటెన్సెస్ అవసరం లేదు, జస్ట్ వర్డ్స్. ఓకే, కాన్ఫిడెంట్, లవ్ అండ్ స్ట్రాంగ్, హెల్దీ. ఓకే, అలాగే మార్నింగ్ పలానా గంటలకు లెగుద్దాం అనుకుంటున్నాం కానీ లెగడం అవ్వడం లేదు, గెటప్ అట్ 5 AM. ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఏవైతే కావాలనుకుంటున్నామో అవన్నీ కూడా రాసుకొని అది ఈ బాటిల్కి పేస్ట్ చేయాలన్నమాట. ఓకే, పేస్ట్ చేసిన తర్వాత మీరు ఎప్పుడు వాటర్ తాగుతున్నా కూడా ఆ వర్డ్స్ని చదువుతూ అది ఫీల్ అవుతూ ఉండాలి. ఓకేనా? అప్పుడు ఏమవుతుందంటే మీ ఫీలింగ్స్ అన్నీ కూడా వాటర్ అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది అన్నమాట. దట్టు మీరు దాని మీద అవన్నీ రాసి ఉంచుతారు కదా, అది చూసినప్పుడంతా మీకు అవే కదా గుర్తొస్తుంటాయి. ఎస్, ఐఎమ్ బికమింగ్ కాన్ఫిడెంట్, ఐఎమ్ బికమింగ్ హెల్దీ, ఓకే, ఐఎమ్ బికమింగ్ అబండెంట్, ఐఎమ్ సో లవబుల్, ఓకే, ఐఎమ్ సో క్రియేటివ్, ఐఎమ్ సో స్ట్రాంగ్, ఐఎమ్ ఏ ఛాంపియన్, ఓకే, ఐఎమ్ ఏ మెజిషియన్, మై లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్. ఓకే, ఇలా ఏవేవి కావాలో అన్నీ రాసుకోవచ్చు. దీనికి ఎవరి పర్మిషన్ అవసరం లేదు. ఫలానావే రాయాలా, అవి రాయకూడదా, అలాగేం లేదు. ఓకే, మీకు ఏంటేంటి లైఫ్లో కావాలనిపిస్తుందో అవన్నీ రాసుకోండి చక్కగా. ఓకే, రాసి బాటిల్కి పేస్ట్ చేస్తారు. మీరు వాటర్ అందులో ఫిల్ చేస్తూ ఉంటారు. ఇదర్ ఒకవేళ మీరు నైట్ ఫిల్ చేసి ఉంచేస్తే మార్నింగ్ తాగేటప్పుడు ఆ ఫీల్ అవుతూ ఏవేవైతే వర్డ్స్ రాసుకున్నారో అవన్నీ ఫీల్ అవుతూ తాగుతూ ఉండండి. ఓకే, దానివల్ల ఏమవుతుందంటే ఆ పాజిటివ్ ఎనర్జీ మనలోకి ఎంటర్ అయ్యి మన బాడీలో ఉన్న నర్వ్స్, సెల్స్ అన్నింట్లో కూడా ఫిల్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఆటోమేటిక్గా మన మైండ్ కూడా ట్యూన్ అవుతూ ఉంటుంది అటువైపు. దానివల్ల ఏమవుద్ది, మనం చేసే పని, మన ఆలోచన అన్నీ మారిపోతాయి ఇంకా. ఓకే, సో ఇది ప్రయత్నించండి. ప్రయత్నించి ఫోటో తీసి నాకు షేర్ చేయండి. అలాగే అది వాడిన తర్వాత మీకు ఎటువంటి చేంజెస్ వస్తున్నాయో అది కూడా నాకు షేర్ చేయండి. ఓకే, ఒకవేళ మనం డైరెక్ట్గా స్నేహ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు ఆ సెషన్స్లో కలుస్తున్న వాళ్ళు అయితే డైరెక్ట్గా షేర్ చేస్తూ ఉంటారు. యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళు వీడియో అయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి, నో ప్రాబ్లం. ఓకే, సో ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే మన చుట్టుపక్కల ఎనర్జీ ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటుంది. ఆ ఎనర్జీని మనం గుర్తించకుండా ఉన్నంత వరకు ఒకలా ఉంటుంది. దానికోసం తెలుసుకొని దాన్ని కరెక్ట్గా కానీ మనం యూజ్ చేసుకోగలిస్తే, ట్యూన్ చేసుకోగలిస్తే అప్పుడు జరుగుతాయి మ్యాజిక్స్ అండ్ వండర్స్. ఓకే, మీరు ట్రై చేయండి ఈ టెక్నిక్ని. ఓకే, మ్యాజిక్ బాటిల్ టెక్నిక్. ఓకే, యా. సో ఇప్పుడు మీరు ఏమైనా అడగవలసినవి, చెప్పవలసినవి ఉంటే అడగండి, చెప్పండి. ఇప్పుడు నేను మీకు చెప్పిన విషయంలో.
మేడం ఆ బాటిల్ ని బయటకు తీసుకెళ్ళచ్చు. ఇప్పుడు మనం డ్యూటీకి వెళ్ళినా ఎటు వెళ్ళినా బాటిల్ బయటకు వేసుకెళ్ళచ్చా? తీసుకెళ్ళొచ్చు. సో అందరు మన చూస్తే అంతా బయట కనిపిస్తుంది కదా మేడం మరి. చూడనివ్వండి, ఇంకా మంచిది. వాళ్ళకి కూడా వస్తుంది ఆ ఎనర్జీ. అప్పుడు అంతే. అడుగుతారు ఏంటి ఇది అని అంటే మీరు అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వాళ్ళు కూడా అలాంటి బాటిల్ ఒకటి తయారు చేసుకుంటారు. ఓకే, యా, తీసుకెళ్ళొచ్చమ్మా. మనం ఎక్కడికి వెళ్తే అక్కడ పట్టుకొని వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. ఇంకా కొంతమంది అయితే దానికి లామినేషన్ కూడా చేపిస్తుంటారు అనమాట, ఎక్కడో చిరిగిపోతాయని. పేపర్ మీద రాసేసి అంటించిన తర్వాత దాని మీద పాలిథిన్ దీంతో కవర్ కూడా చేస్తుంటారు. ఓకే, మీరు ఎంత క్రియేటివ్ గా ఎంత చక్కగా రాసుకోగలిస్తే అంత చక్కగా చెయ్యండి, నో ప్రాబ్లం. దానిలోనే అర్థమైపోద్ది మీరు ఎంత కేర్ఫుల్ గా మీ థాట్స్ ని మీ లైఫ్ ని మీరు ప్లాన్ చేసుకుంటున్నారు అలా. ఓకే, యా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, సో లక్ష్మి అమ్మ చెప్పండి, చాలా రోజులు అయింది మీ మాటలు విని. గుడ్ ఈవినింగ్ మ్యామ్. యా, వెరీ గుడ్ ఈవినింగ్. చెప్పండి అమ్మా, ఎలా ఉంది లైఫ్? చాలా హ్యాపీగా ఉన్నాను. వెరీ గుడ్. ఎస్, పీస్ఫుల్ గా. ఇప్పుడు మాకు స్కూల్స్ లో హాఫ్ డేస్ మ్యామ్. క్యాంపెయిన్ తిరుగుతాం కదా పిల్లల కోసం. ఇంతకు ముందు రిసుగ్గా ఉండేది, అమ్మో ఎంత వర్క్ చేయలేమేమో అని. ఇప్పుడైతే చాలా పీస్ఫుల్ గా ఉంది. వెళ్ళాము, పిల్లల్ని మోటివేట్ చేయడంలో నా వంతు నేను సాటిస్ఫై అవుతున్నా. నేనైతే ఇంతకుముందు అమ్మ నేను వాళ్ళకి అబద్ధాలు చెబుతున్నాను కదా, వాళ్ళకి న్యాయం చేయలేనేమో అని మీకు చెప్పాను మ్యామ్. నేను జాయిన్ అయినప్పుడే ఇట్లా ఉండేదమ్మా అని చెప్పేదాన్ని మీకు, కానీ దాన్ని చేంజ్ చేస్తున్నాను నేను. వాళ్ళకి ఇచ్చే మాట 10 మాటలు చెప్పకుండా చెప్పే మాట ఒక్క మాట చేయలాగా మాట్లాడి వాళ్ళకి న్యాయం చేయగలుగుతున్నా చెప్పిన మాట. క్లారిటీ ఉంటది మనకి ఫస్ట్. క్లారిటీగా, యా, క్లారిటీ ఉన్నప్పుడు ఏంటంటే మనం ఎక్కువ మాట్లాడక్కర్లే, ఒక సెంటెన్స్ చాలు అక్కడ. ఓకే, నేనైతే ఇప్పుడు కూడా వెళ్ళి మీ క్లాస్ ఎక్కడ మిస్ అవుతాను అని ఫాస్ట్ గా వచ్చేసాను. మాకు 9:30 వరకు, నైట్ 9:30 వరకు తిరుగుతామమ్మా అక్కడక్కడ అంతా. ఓకే ఓకే. ఈ రోజు అయితే ఎప్పుడు 4:30 కల్లా బయలుదేరి వెళ్ళిపోయాము. అయిపోయింది లేండి సార్ వాటికి, రేపు తిరుగుదామని చెప్పేసి. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. అది అలా ఉండాలన్నమాట. మనం సాటర్డే సెషన్ అటెండ్ అవ్వాలంటే ఎక్కడ ఏ పనులు ఉన్నా ముందు ముగించుకొని రెడీ అయిపోదాం అన్న స్పిరిట్. ఎందుకంటే మనం ఎవ్రీ సెషన్ లో కూడాను ఏవైతే మాట్లాడుతున్నాం చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అది. ఓకే, అది కరెక్ట్ గా అర్థం చేసుకొని ఇంప్లిమెంట్ చేసుకుంటే ఎన్నో వండర్స్ జరుగుతున్నాయి లైఫ్ లో. బట్ ఒక్కొక్కసారి అంటే మన గత జన్మలో ఉన్నవన్నీ ఒకేసారి పోవు కదా, వచ్చేస్తున్నాయి. కాదు మనం అలా కాదు కదా, మనం మార్చుకోవాలి అనేది వెంటనే తెలుస్తున్నది. అది వచ్చిందంటే ఇంకా అలా మారుతాయమ్మా, అన్ని మారుతాయి. మనకు అర్థమైపోద్ది గత జన్మ నుండి ఏం వచ్చాయో, ఈ జన్మలో ఏం తెచ్చుకున్నామో, తర్వాత మన తల్లిదండ్రుల నుండి మనలోకి ఏం వచ్చాయో, మన చుట్టుపక్కల వాతావరణం వల్ల ఏమొచ్చాయో అన్ని మనకు అర్థమవుతాయి క్లియర్ గా. అవి అర్థమయ్యేటప్పుడు ఏమవుద్దంటే ఆటోమేటిక్గా ఒక్కొక్కటి ఓకే ఇది నాది కాదు, వదిలే 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 అని వదిలేస్తూ ఉంటాం. మనం ఎలా ఉండాలనుకుంటున్నామో అలా ఉంటూ ఉంటాం అన్నమాట. ఓకే, మరి అంత స్టేజ్కి రాలేదు కానీ కొంచెం మాట్లాడేటప్పుడు కొంచెం దీన్ని మనం తగ్గాలి, కొంచెం మారాలి అనే థాట్ మాత్రం కొంచెం ఐడియా వస్తున్నది. అదే ఫస్ట్ స్టెప్. చాలా హ్యాపీ. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. ఎప్పుడు అలాగే ఉండండి, హ్యాపీగా అందరినీ హ్యాపీగా ఉంచుతూ ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్ యువర్ వ్యూస్. ఇవి ఎందుకు అడుగుతున్నాను అంటే ఒక్కొక్కరికి జనరల్ గా 21 days అటెండ్ అయ్యాం, లేకపోతే 3 days అటెండ్ అయ్యాం, లేకపోతే 5 days అటెండ్ అయ్యాం అయిపోయింది కాదు.
అది ఎంతవరకు పనిచేస్తుంది, ఎంతవరకు కంటిన్యూ చేస్తున్నారు, ఓకే, అది నాకు తెలియాలి కదా. ఏదో మనం స్కూల్లో ఒక క్లాస్కి ట్యూషన్ చెప్పినట్టు చెప్పేసి అయిపోయింది ఇంకా అని వదిలేసేది కాదుగా. ఓకే, అందుకు అడుగుతున్నా. అఫర్మేషన్ నేను డైలీ మార్నింగ్ బాగా పనిచేస్తాయి అవి. ఎస్, రాసుకున్నవన్నీ ఇంచుమించుగా ప్రతి ఒక్క రోజు టచ్ చేస్తా. స్కూల్కి వెళ్ళిన తర్వాత అయినా ఒకవేళ ఇంట్లో టైం సరిపోకపోతే మనం మన మైండ్ అలా తయారు చేసుకుంటే ఎక్కడ టైం దొరికినా అవే చేస్తూ ఉంటాం అమ్మా. ఓకే, స్కూల్ రిలేటెడ్ వర్క్ స్కూల్ చేస్తూ ఉంటాం, కానీ ఎక్కడైనా మధ్యలో చిన్న గ్యాప్ వచ్చింది అనుకోండి, మన మైండ్ ఇటే వస్తుంది అనమాట. దీనికి సంబంధించిన ఆలోచించడం, వీటి కోసం ఏమైనా రాసుకోవాలనిపించడం, చేయడం అవుతూ ఉంటది. కొన్ని రాసుకోవడం అవన్నీ కొంచెం. ఎస్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఓకే, శ్రీదేవి గారు ఏమనిపిస్తుందమ్మా? 2 weeks జర్నీ. మేడం, గుడ్ వెరీ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. ఆల్ ఆఫ్ యూ అందరికి గుడ్ ఈవినింగ్ అమ్మా. గుడ్ ఈవినింగ్. ఇంత మంచి లైఫ్ ఉంటది, ఇంత మంచి ఆలోచనలు థింకింగ్ ఉంటాయని ఈ 21 days ప్రోగ్రామ్ లో జాయిన్ అయిన తర్వాతకి నాకు చాలా జ్ఞానోదయం అయింది. ఇంకా కూడా చాలా నన్ను నేను మార్చుకుంటాను అని చెప్పేసి చాలా నాకి మా చెల్లెల ద్వారా ఈ మేడం పరిచయం అవ్వడం, ఇవన్నీ కూడా ఒక దేవుడు అంటే ఇచ్చిన వరం లాగా, శుభసూచకం లాగా అనిపిస్తుంది. అందరూ ఇలాగే మారాలని నేను కోరుకుంటున్నాను మేడం. ఎస్, అదే ఉండాలి. మనం మారాలి, మనతో పాటు అందరూ కూడా మంచిగా మారాలి. మనం ఉన్న స్థితి నుండి ఉన్నతంగా తయారవుతూ ఉండాలి. ఇది మనస్ఫూర్తిగా మనం కోరుకుంటాం. నేను చెప్పిన విషయాన్ని కూడా మా పెద్దమ్మలు గాని, మా చిన్నమ్మలు గాని, మీకు 2 రోజుల కంచి మా పెద్దమ్మ చిన్నమ్మ కనిపిస్తున్నారు. ఇప్పుడు కూడా ఉన్నారు మా పక్కన. నమస్తే అమ్మా. వాళ్ళు కూడా మీ ఈ సత్సంగం వింటున్నారు. వినుకుంటూ వాళ్ళకు కూడా మంచిది. గబా ఈ టైంకు తినాలి, కూర్చోవాలి ఇక్కడ, మేడం చెప్పేటి బాగున్నాయి అని చెప్పేసి వాళ్ళు కూడా నా మాట ద్వారా మీ మాటలు వింటున్నారు. మీ వయసు ఎంతమ్మా? నాదా మేడం? అమ్మ వాళ్ళది, పెద్దమ్మ అదే చిన్నమ్మ పెద్దమ్మ వాళ్ళది. 65 పెద్దమ్మాయి, చిన్నమ్మాయి 55. ఓకే, 65, 55. ఇంకా మమ్మీ రాలేదు. మా మమ్మీ రాలేదు. అమ్మగారు ముందు ఒకసారి అటెండ్ అయ్యారు చెల్లితో పాటు. ముందు ఒకసారి మీతో అటెండ్ అయ్యారు. 65, 55 సంవత్సరాల వాళ్ళకి కూడా ఉపయోగపడుతున్నాయని నిజంగా నాకు ఆనందంగా అనిపిస్తుంది. చాలా ముచ్చటేస్తున్నారు. చాలా అయినా టైం అవుతుందంటే ఇక వస్తుంది అని అంటున్నారు. వాళ్ళే ముందు గుర్తు చెప్తారు 2 days నుంచి. ఇంకా ప్రాబ్లం ఉంది మేడం, దాంతో చాలా ప్రాబ్లం బాగుంటది, తుమ్ములు వస్తాయి బాగా. హాస్పిటల్కి వెళ్తే అంతవరకే తాత్కాలికం అవుతుంది. మళ్ళీ ఇక కొద్దిగా అంటే డస్ట్ అలర్జీ కొంచెం ఏమి కూడా అస్తమా టైప్ వస్తుంది. ఇక ఏంటి అంటే టాబ్లెట్స్ వాడుతుంది. అవి కంటిన్యూషన్ ఇట్లా ధ్యానాలు చేయండి, ఇట్లా చేయండి అని చెప్తున్నా. అయితే మీ ద్వారా ఇంకేమన్నా సలహా అడుగుతాను. అది మనం రేపు మాట్లాడదాం మన క్లాస్ లో, మండే డీటెయిల్డ్ గా. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు మనకి టైం తక్కువ ఉంది కదమ్మా. మనం సోమవారం మాట్లాడదాం దానికోసం డీటెయిల్ గా. ఓకే, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరైనా షేర్ చేస్తున్నారా? ఏమైనా అడగవలసిన ఉన్నాయా? స్వాతి గారు, భారతి, క్రాంతి. క్రాంతి చెప్పమ్మా. గుడ్ ఈవినింగ్ మ్యామ్. వెరీ గుడ్ ఈవినింగ్, చెప్పు. రోజు మీరు చెప్పినట్టే ఇది ఎఫర్మేషన్ చదువుతాం మ్యామ్ మార్నింగ్ లెగ్గానే. అంటే మెడిటేషన్ చేస్తే 10 minutes కరెక్ట్ గా
ఇప్పుడు 25 మినిట్స్ అయిపోతుంది కానీ తెలియడం లేదు. మెడిటేషన్ నెక్స్ట్ మీరు చెప్పినట్టే ఎవరి దగ్గర భయపడకుండా, అంటే మనీతో మాట్లాడడానికి ఫస్ట్ పెద్దాన్ని అంటే చాలా భయం. అంటే నేను మాట్లాడితే ఏమైనా అనుకుంటారా ఏంటి? తర్వాత మొన్న తను వచ్చారు, హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నారు. తను వచ్చారు, ఇలా చేయాలి అలా చేయాలని చెప్పాను. చెప్పిన తర్వాత మంచిదే అనుకొని నవ్వుకుంటూ చెప్పారు. అప్పుడు అనిపించింది నేను ఎందుకు భయపడుతున్నా, తనతో ఏం అనలేదు, నేను ఎందుకు అలాగా అయ్యాను అనిపించింది. తర్వాత మీ సాటర్డే సెషన్ కోసం మండే నుంచి వెయిట్ చేస్తున్నా. ఎప్పుడు సాటర్డే వస్తుంది, ఎప్పుడు సాటర్డే వస్తుంది, ఎప్పుడు మ్యామ్ కి చెప్తాను అని వెయిట్ చేస్తూనే ఉన్నా. అలాగే సన్నా కూడా చెప్పాను, ఎప్పుడు మ్యామ్ వస్తారు, ఎప్పుడు చెప్పాలి, ఎలా చెప్పాలి, ఏంటి మ్యామ్ ఎప్పుడు చెప్తానా, అలా వెయిట్ చేస్తూనే ఉన్నా. అంటే ఈరోజు క్లాస్కి వెళ్ళాను. క్లాస్కి వెళ్ళిన తర్వాత అంటే క్లాస్ టైం అవ్వలేదు ఇంకా, స్పీడ్ గా వచ్చేసాను. యూజోమైటీలో వెళ్ళి స్పీడ్ గా వచ్చేసాను. క్లాస్ ఎప్పుడు మ్యామ్ లింక్ పడితే జాయిన్ అవుతాను అనుకొని వచ్చేసి ఎప్పుడు చెప్దామని చాలా వెయిట్ చేశాను మ్యామ్ మీకోసం. అండ్ వెరీ గుడ్. భయం, ఎవరితోనైనా మాట్లాడాలనిపిస్తుంది, ఏదైనా డౌట్ ఉంటే అన్ని అడిగేయాలి, చెప్పేయాలనిపిస్తుంది. ఎందుకు నేను మనసులో దాచుకోవడం అని అనిపించింది మ్యామ్. ముందంతా ఏంటి అంటే ఫుల్ డల్ అయిపోయాను మ్యామ్. నాలో అంటే ఫుల్ ఎలోన్లీ ఫీల్ అయిపోయాను మ్యామ్. తర్వాత మీ సెషన్ అయ్యాక ఎందుకు నేను అలా అవుతాను, ఇంకా ఉంది, లైఫ్ ఉంది, ఎందుకు ఇప్పటి నుంచి అన్ని ఆలోచించుకోవడం, ఇప్పుడు ఏది జరగాల్సింది అదే జరుగుతుంది, ఇప్పుడు ఏది చేయాలి ప్రెసెంట్ అదే చేయాలి అని కాన్ఫిడెన్స్ తో ఉన్నాను మ్యామ్. ఎస్, వెరీ గుడ్, దాట్స్ ద స్పిరిట్. ఓకే, విత్ ఇన్ 1 వీక్ అనుకుంటా కదా. ఎస్ మ్యామ్. లాస్ట్ వీక్ లో నువ్వు అన్నావు కదా, ప్రతిదానికి నాకు భయం వేస్తుంది, ఎవరితో మాట్లాడాలంటే భయం వేస్తుంది, ఒంటరిగా ఉంటున్నాను, సంథింగ్ చెప్పావుగా. సో అప్పటి క్రాంతికి ఎప్పటి క్రాంతికి ఎటువంటి చేంజ్ వచ్చిందో చూసారా విత్ ఇన్ 1 వీక్ లో. ఓకే, సో అదే మనకి అవసరమైనప్పుడు అవసరమైన విధంగా ఆలోచింపజేసే వ్యక్తి కానీ దొరికితే మనకి ఇలా ఉంటాయి జీవితాలు. ఓకే, లేకపోతే బయట అంతా బాగానే ఉన్నా కూడా మనలో ఎప్పుడైతే నెగిటివిటీ ఉంటుందో, ఇన్ఫీరియారిటీ ఉంటుందో, అప్పుడు ప్రతిదానికి కూడా మనమే అడ్డు వేసుకుంటూ ఉంటాం అన్నమాట. ముందుకి డెవలప్ అవ్వడానికి మరి మనకి స్కోప్ మనమే ఇవ్వం. ఓకే, సో వన్స్ అది రిమూవ్ చేసుకున్నామా ఆటోమేటిక్గా ఇంకా తగ్గేదేలే అనమాట. వెనక్కి మరి ఉండదు, ముందుకే వెళ్తూ ఉంటాం ప్రయత్నిస్తూ. ఓకే, ఆల్ ద బెస్ట్ క్రాంతి ఫర్ యువర్ బ్రైట్ లైఫ్. యా, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్. మేడం అఫర్మేషన్స్ మేము రాసుకోలేదు మేడం, ఒకసారి మాకు పంపిస్తారా? అఫర్మేషన్స్ ఓకే, సెండ్ చేస్తాను నేను తర్వాత. ఓకేనా? ఓకే, ఇంకా స్వాతి గారు ఏమైనా అడగవలసిన చెప్పాల్సిన ఉన్నాయా? మేడం చెప్పాల్సినవి అంటే నాకైతే మాత్రం చాలా హ్యాపీగా ఉంది మేడం. నేను కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే బాగా పెంచుకున్నాను. ఇంకా 10 మందికి దీని గురించి చెప్తున్నప్పుడు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మీ క్లాసెస్, మీ సెషన్స్ అటెండ్ అయ్యాక. అదైతే మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉంది మేడం. ఎస్, వెరీ గుడ్. మనం పొందిన జ్ఞానాన్ని మన దగ్గరే ఉంచుకోకన్నా నలుగురికి చెప్పడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. అవునమ్మా, అదే రియల్ హ్యాపీనెస్. అదే నో వర్డ్స్. ఎస్, మనం బెటర్ అవుతూ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి బెటర్ చేయడానికి ప్రయత్నిస్తుండాలి ఎప్పుడు. అప్పుడే మనకి ఇంకా ఆనందంగా అనిపిస్తుంది. అంతే. సో మీరు అది చక్కగా నిర్వర్తిస్తున్నారు. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అందుకే మాట్లాడడానికి కొంచెం అవ్వదు, కాకపోతే వింటుంటాను. డిస్టర్బెన్స్ అవును, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరేమైనా అడగాల్సిన చెప్పాల్సిన ఉన్నాయా? క్లోజ్ చేద్దామా? హేమా, భారతి మిగతా వాళ్ళు వీడియో ఆఫ్ చేసుకున్నారు. లక్ష్మి గారు, మంజుల గారు, జైనబి గారు, రజియా గారు, ఆశ్రిత, లావణ్య, రాజలక్ష్మి గారు, ఫుల్ బిజీ అందరూ. హాయ్ మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. వెరీ గుడ్ ఈవినింగ్, చెప్పండి. బాగుంది మేడం, క్లాస్ బాగుంది, చాలా బాగుంది.
ఏం లేదు మేడం, ఇక వాటర్ది చెప్పారు కదా, చాలా బాగుంది మేడం ఇవాళ. అది ప్రయత్నించి ఇంప్లిమెంట్ చేయండి దానికోసం. ఓకే మేడం. ఫోటో తీసి నాకు పెట్టండి కూడా. పెడతారు Yes. పెడతారు. ఓకే ఓకే థ్యాంక్ ఓకే థ్యాంక్ యూ. ఓకే సో జనరల్గా అందరం అనుకుంటూ ఉంటుంటాం రకరకాలు చేద్దామని లైఫ్లో. కొన్ని సందర్భాల్లో లేదా కొంతమంది వ్యక్తుల ద్వారా కొన్ని విన్నప్పుడు మనకు తెలిసినప్పుడు ఒక రకమైన ఉత్సుకత వస్తుంది మనలో, ఎస్ నేను కూడా ఇలా చేస్తా అని. కానీ కొద్ది రోజులు అయినప్పటికీ ఆ మోటివేషన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఓకే యాజ్ యూజువల్ మళ్ళీ రొటీన్లో పడిపోతాం. సేమ్ ప్రాబ్లమ్, సేమ్ ఛాలెంజెస్, ఇగేన్ లైఫ్ గుంపులో గోవిందం అయిపోతుంది. అందరిలో మనం కూడా ఒకళ్ళం అయిపోతూ ఉంటాం. కానీ మనం అలా అవ్వకూడదు. ఓకే మనం ఏ స్థితి నుండి అయితే ఈ స్థితికి వచ్చామో, ఏ లైఫ్ స్టైల్ నుండి ఈ లైఫ్ స్టైల్కి కన్వర్ట్ అయ్యామో, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది బ్యాక్ వెళ్ళకూడదు మళ్ళీ. ఇది అందరం గుర్తుంచుకోవాలి. ఓకే ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్, ఈచ్ అండ్ ఎవ్రీ డే మనం బెటర్ అవ్వడానికే తయారవుతూ ఉండాలి, ట్రై చేస్తూ ఉండాలి. మనం అనుకుంటున్నాం కదా ఎవ్రీడే 1% అయినా మనం బెటర్ అవ్వడానికి ప్రయత్నిద్దామని. అలా ఉంటే ఏంటవుతుందంటే ప్రతిరోజు కూడా మనకు కొత్తగా అనిపిస్తుంది, హ్యాపీగా అనిపిస్తుంది. ఎస్ నేను ఇది చేశాను అన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. అలా వచ్చినప్పుడు ఇంకా కొత్త చేయాలనిపిస్తుంది అనమాట. ఏమీ చేయకుండా జస్ట్ అలాగే తిన్నామా, తాగామా, పడుకున్నామా, తెల్లారిందా అనుకుంటే అలాగే ఉంటుంది జీవితం. ఓకే మనకున్నది ఒకటే జీవితం. దీన్ని ఎంత అందంగా, ఆనందంగా, అద్భుతంగా మనమే తయారు చేసుకోవచ్చు. కానీ ఎప్పుడు ఆలోచన మనలో వచ్చినప్పుడు, ఫస్ట్ ఆలోచన వచ్చిన తర్వాత దానికోసం ప్రయత్నించిన తర్వాత దాన్ని అలా కొనసాగించిన. ఓకే కాబట్టి ఇదేదో ఒక రోజుదో, ఒక వారందో, ఒక నెలదో, ఒక సంవత్సరందో కాదు ఈ విషయం. జీవితాంతం మనం పాటించవలసింది. యా చెప్పండి. ఇట్లా వీక్లీకి ఒకసారి కంటిన్యూషన్ ఎప్పటికి మీకు సాధ్యమైనంత వరకు అందరికి ఇలా మోటివేషన్ చేయండి మేడం. నేను అది ఆల్రెడీ మాట ఇచ్చానమ్మా. ఎందుకు అనంటే ఇప్పుడు మీరు అన్నదానికి అంటే మీరున్నంతసేపు కాకుండా తర్వాత మళ్ళీ యథావిధి కాకుండా అందరూ ఎప్పటికీ ఇదే ఆలోచనలో వీక్లీకి ఒకసారి వస్తూ ఉంటే అదే మోటివేషన్ లో ఉండిపోతారు. ఇంకా కొద్దిగా మార్పు అనేది వస్తుంది. ఎస్ నేను ముందు కూడా నేను అనౌన్స్ చేశా కదమ్మా, ఎవ్రీ సాటర్డే ఇది నాకు ఓపిక ఉన్నంత వరకు ఓకే సెషన్ కండక్ట్ చేయడానికి నేను చేస్తూనే ఉంటా. దట్ టు ఫ్రీ ఆఫ్ కాస్ట్. సాటర్డే ఎప్పుడు కూడా ఫ్రీగానే చేయడం అవుతుంది. ఎందుకంటే ఫైనాన్షియల్ గా కూడా కొంతమంది అన్ని జాయిన్ అయ్యి నేర్చుకునే స్తోమత ఉండదు కదా. సో వాళ్ళు ఈ నాలెడ్జ్ నుండి దూరం అయిపోకుండా వాళ్ళకు కూడా అందించాలి అన్న ఉద్దేశంతోనే చేయడం అవుతుంది. అయితే మిగతా కోర్సెస్ అవి ఏవైతే ఉన్నాయో అవి పర్టికులర్గా వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళు స్పెండ్ చేస్తున్న టైం, అదే వాళ్ళ మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటున్న మనీకి వాళ్ళు పొందుతున్న నాలెడ్జ్ కూడా ఉంటుంది. ఓకే కాబట్టి ఎవ్రీ సాటర్డే ఇది ఉంటుందమ్మా. మీరు దానికోసం ఏమాత్రం కూడా ఫీల్ అవ్వక్కర్లేదు అవుతుందా లేదా, ఎన్రోల్ అవుతుందా అని. ఇట్ విల్ బీ కంటిన్యూడ్. ఓకే యా మేడం 1,00,000 మంది అన్నారుగా మేడం, 1,00,000 మంది మహిళలు అన్నారుగా మేడం ఈ టార్గెట్ మేడం ఎంతమంది అచీవ్ అయ్యారు మేడం? ఎంతమంది అచీవ్ అయ్యారంటే అది ఇప్పుడు ప్రెజెంట్ అయితే కౌంట్ లో చెప్పడం అవ్వదు మనం, ఎందుకంటే అందరూ మనతో టచ్ లో లేరు ప్రెజెంట్. చాలా మంది వీడియోస్ వింటూ ఉన్నారు, వింటూ ఫాలో అవుతున్నారు, కానీ మనకు తెలియదు వాళ్ళు ఎవరన్నది. కొంతమంది మేడం అలాగే నేను ఒక 3 మెంబర్స్ కి పంపించాను మేడం మీ వీడియోస్. ఈరోజు కూడా ఒకరు పంపించాను, లింక్ పంపించాను.
ఛార్జింగ్ అయితే ఓపెన్ అవ్వలేదు, కానీ సెక్షన్ మాత్రం చూస్తా ఉన్నారు. మార్నింగ్ లింక్ పంపించమని, అదే క్లాస్ అంతా చెప్పారు. నా వరకు నేను హెల్ప్ చేయడానికి చేస్తున్నాను మేడం. మిమ్మల్ని ఇన్స్పిరేషన్‌గా తీసుకొని నేను చేయాల్సింది చేస్తున్నాను మేడం. వాళ్ళ మాటలు వింటుంటే నాకు కూడా ఏదో ఒకటి నా వంతు సాయం వాళ్ళకి అందించాలన్న అది చేయాలని మాత్రం తపనైతే ఉంది. కొంతలో కొంత ప్రాబ్లమ్స్‌ని బయటికి రావాలనే ఆలోచనతోని వాళ్ళ మైండ్ సెట్ అనే ఆలోచనతో ఉన్నాను మేడం. నా సపోర్ట్ ఎప్పుడు చేస్తాను మేడం. మనం ఎప్పుడు కూడాను ఒకరికి మంచి చేద్దామని మంచి మనసుతో ఏదైనా చేస్తే అది అవతల వాళ్ళకి మంచి అవుతుంది, మనకు కూడా మంచి అవుతుంది. అదే మేడం. ఎందుకంటే మనం ఎటువంటి భావం కలిగి ఉంటామో అదే రెట్టింపు అవుతుందని మనం ఎప్పుడు చెప్పుకుంటున్నాం కదా. అండ్ రమ్య గారు, మీ క్వశ్చన్ కి ఆన్సర్ మీ ఫ్యామిలీలోనే ఉంది. ఇప్పుడు మేడం ఇంకా ఇద్దరిని కూడా నేను మీకు పరిచయం చేస్తా మేడం. ఆల్రెడీ ఉన్నారు వాళ్ళు, ఇంకో ఇద్దరు ఉన్నారు, వాళ్ళని కూడా పరిచయం చేస్తా. ఎస్, యు ఆర్ మోస్ట్ వెల్కమ్. సో మీ ముగ్గురు సిస్టర్స్, మీ అమ్మగారు, మీ పెద్దమ్మ గారు, మీ పిన్ని గారు అందరూ కూడా ప్రెజెంట్ అటెండ్ అవుతూ ఉన్నారు కదా. మీ ఫ్యామిలీలోనే ఇంతమంది ఉన్నారు, ఇంకా అలా అన్ని ఫ్యామిలీస్ లో ఎంతమంది అటెండ్ అవుతున్నారో మనకి ఇంకా తెలియదు. అవును మేడం. ఓకే, ఎస్. చూద్దాం ఎంతమందికి ఉపయోగపడుతూ ఉంటుంది ఇది. ఎంతమంది అని తెలియకున్నా పర్లేదు, కానీ వాళ్ళు మంచి వేలో ఉంటే చాలు, అది మనకి. ఎస్, మనం ఏవైతే ఇవన్నీ షేర్ చేసుకుంటున్నా అవన్నీ కూడాను వాళ్ళకి కూడా ఉపయోగపడి వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ లో ఉన్న స్థితి నుండి ఉన్నతంగా తయారవుతూ ఉంటే అదే మనకి కావాలంతే, ఇంకేం అవసరం లేదు. ఎస్, ఓకే, యూ మోస్ట్ వెల్కమ్. హేమా, ఏమైనా మాట్లాడతావా? గుడ్ ఈవినింగ్ వాళ్ళకి. యా, వెరీ గుడ్ ఈవినింగ్. అలాగే క్లాసులు అందరూ అటెండ్ అవ్వాలి, అందరిలో మార్పు రావాలి. ఇంత చిన్న వయసులో నాలో వచ్చిన మార్పు అది నేను చెప్పుకోలేకపోతున్నాను. అలాగే నాలాంటి అందరికీ ఉపయోగపడాలని నేను ట్రై చేస్తాను. ఏజ్ ఎంత ఇప్పుడు? 24. 24. యా, సో 24 లో ఈ మార్పు వచ్చినందుకు తను చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అండ్ 53లో మార్పులు వచ్చినందు వరకు అందుకు లక్ష్మి అమ్మ, అలివేలు అమ్మ హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అండ్ 15 లో ఉన్న క్రాంతి కూడా అదే ఫీలింగ్ లో ఉంది. ఓకే, టీనేజ్, 20s, 30s, 40s, 50s అండ్ 60s లో కూడా ఉన్నాయి ఇప్పుడు. ఓకే, సో ఇట్స్ వండర్ఫుల్ కాంబినేషన్ యాక్చువల్లీ కదా. యా, యూ మోస్ట్ వెల్కమ్. సో ఇలాగే ఎప్పుడు కూడా మనం ఎనర్జెటిక్ గా హ్యాపీగా ఉందాం. అలాగే ఎవ్రీ సాటర్డే కూడాను కంపల్సరీగా మిస్ అవ్వకుండా అటెండ్ అవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉండండి. ఎందుకంటే మన జీవితానికి వాల్యూ యాడ్ చేసుకోవడానికి ముఖ్యమైన విషయాలు మనం ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇది జస్ట్ లైక్ సత్సంగం. ఓకే, మనం మందిరంకి వెళ్ళి వింటూ ఉంటాం కదా నార్మల్గా, ఎక్కడికో వెళ్ళి ఎంతో టైం స్పెండ్ చేసి వెళ్ళడానికి రావడానికి కూడా అవసరం పడుతుంది టైం. కానీ ఇక్కడ మనం ఇంట్లోనే ఉంటూ మంచి మంచి విషయాలన్నీ తెలుసుకుంటూ అవి మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకుంటూ మంచి రిజల్ట్స్ని పొందడానికి ఇది ఒక అవకాశంగా. సో మరి అవకాశం వచ్చినప్పుడు ఎవరైతే కరెక్ట్గా సద్వినియోగపరచుకుంటారో ఖచ్చితంగా వాళ్ళకి బెటర్మెంట్ కనిపిస్తుంది లైఫ్లో. ఓకే మేడం, మీకు ఫోటో పెట్టిరు, అది నాకు అర్థం కాలేదు మేడం. మీ ఫాదరా మేడం అతను? అది అర్థం కాలే మ్యాటర్, సార్ చెప్పండి మేడం. అంటే మా ఫాదరే నాకు గురువు గారు. ఓకే, నేను మా ఫ్యామిలీ మొత్తానికి గురువు గారు. ఓకే, అయితే అంటే నిన్న మేము మాట్లాడామన్నమాట క్లాస్లో, మనుషులు దేవుళ్ళు అవ్వచ్చు అన్న విషయం మీద. ఓకే, సో అది ఎలా అవుతారు అన్నది మేము మాట్లాడుకున్నాం అన్నమాట నిన్న. అది మా నాన్నగారి విషయంలో జరగడం అయింది. ఆయన ఒక సద్గురువు, అలాగే భగవంతుడు కూడా. అంటే ఇప్పుడు కృష్ణుడు ఎలా అయితే అన్ని విషయాల్ని లైఫ్లో కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తూ ఉండేవారో,
అలాగే భగవద్గీతలో ఏదైతే చెప్పారో అదంతాను అవన్నీ మా నాన్నగారు అతని జీవితంలో ఇంప్లిమెంట్ చేస్తూ ప్రాక్టికల్ గా మాకు నేర్పించడం చూపించడం అవుతూ వస్తుంది. ఓకే. సో నేను చిన్నప్పటి నుండి అటువంటి వాతావరణంలోనే పుట్టి పెరగడం, అవన్నీ అవలంబించుకోవడం, నేను కూడా అవన్నీ ప్రాక్టీస్ చేసుకోవడం, నన్ను నేను బెటర్ చేసుకోవడానికి తయారవుతూ ఉండడం. ఓకే. ఈ అన్ని ప్రాసెస్ వల్ల ఏమైందంటే స్పిరిచువల్ గా అసలు ఏంటి, సత్యం ఏంటి, ఓకే, మన జన్మ ఏంటి, ఈ జన్మ కారణం ఏంటి, పర్పస్ ఆఫ్ లైఫ్ ఉంటుంది కదా, అవన్నీ కూడా అర్థం అవడం జరిగాయి అన్నమాట. ఓకే. తర్వాత పూర్తిగా నేను నా ఆత్మని నా గురువు గారు అయిన మా నాన్నగారికి అర్పించడం జరిగింది. ఓకే. ఇప్పుడు ఏదైతే నేను చేస్తున్నానో ఇవన్నీ ఇది నేను చేస్తున్నానని నాకు ఉండదు, అనిపించదు. నేను కేవలం ఒక మీడియం అంతే. ఏదైతే సత్య జ్ఞానం ఉందో దాన్ని తెలియజేయడానికి ఈ కట్టెని అంటే ఈ శరీరాన్ని మాధ్యమంగా ఉపయోగించడం జరుగుతుంది. ఓకే. అదే పెట్టా ఫోటోలో. ఓకేనా? దానికి సంబంధించినవన్నీ నిన్న క్లాస్లో మేము క్లియర్గా మాట్లాడుకున్నాం. అవన్నీ మాట్లాడిన తర్వాత అంజలి ఒక మాట చెప్పారు. ఓకే, తన ఎక్స్పీరియన్స్ ఒకటి షేర్ చేశారు. ఇప్పుడు మీరు వినండి, తను ఏం చెప్తుందో మీకు అర్థం అవుతుంది అప్పుడు. ఓకేనా? అంజలి చెప్పండి అమ్మా, మీకు ఏం కనిపించింది కళ్ళలో? నాకు నేను స్టార్టింగ్ కొత్తలో జాయిన్ అయినప్పుడే కల్లో మీరే గురువుగా, నేను శిష్యురాలుగా మీ పాదాలు కడుగుతూ నాకు ఒక విజువల్ కనిపించింది, ఒక విగ్రహ రూపంలో. అది చెప్పడానికి నేను ఎన్ని రోజులు వెయిట్ చేసి నిన్న చెప్పాను, టైం వచ్చినప్పుడు, సందర్భం రావాలి. అంటే సంశయం అన్నమాట, ఈ విషయం చెప్తే ఎవరేమనుకుంటారేమో అని. ఎవరేమనుకుంటారు? యా, అర్థమైంది కదమ్మా అంజలి అమ్మ ఏం చెప్పారో? అర్థమైంది. అది నా మానసిక స్థితి కూడా ప్రజెంట్. ఓకే. దానికోసమే ఆ ఫోటో కూడా పెట్టా అండ్ సెండ్ చేసామంట మెసేజ్. అంటే ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా ఒక సమర్పణ భావం మనకు వస్తుందో, అంటే ఎవరైతే మనకి సరైన మార్గంలో గైడ్ చేయగలిగే గురువు దొరికినప్పుడు, పూర్తిగా సమర్పణ భావం వచ్చినప్పుడే మనలో కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది లైఫ్లో. ఓకే. అయితే అందరికీ కూడాను అలాంటి గురువులు దొరకడం కష్టం. గురువుని వెతుకుతుంటేనే జన్మలు అయిపోతుంటాయి కొంతమందికి. కానీ సరైన గురువు దొరికి సరైన మార్గదర్శనం దొరకడం అన్నది ఎన్నో జన్మల పుణ్యఫలం. అది దాన్ని కానీ కరెక్ట్గా మనం చేజెక్కించుకొని ప్రయత్నిస్తే మన జన్మను మనం ధన్యం చేసుకున్న వాళ్ళు అవుతాం అన్నమాట. సో అది నాకు అయింది నా జీవితంలో. ఓకేనా? మొన్న మా మందిరంలో కూడా నాన్నగారు అదే చెప్పారు. అంటే అక్కడ భక్తులతో, అంటే నార్మల్గా మన స్థితి ఏదైతే ఉంటుందో, మన మానసిక అండ్ ఆధ్యాత్మిక స్థితి, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటారన్నమాట. అదే నాదేంటంటే ఆ సత్సంగ స్థితి కిందటి జన్మలోనే కంప్లీట్ అయిపోయింది. ఓకే. పుట్టుకతోనే నిస్సంగత్వ స్థితిలో పుట్టడం జరిగింది నేను. ఓకే. ఆ తర్వాత మిగతా ఎక్స్పీరియన్సెస్, సాధన ఇవన్నీ చేయడం వల్ల మిగతా స్టేజెస్ కూడా ఒక్కొక్కటిగా క్రాస్ అవ్వడం అవుతుంది అన్నమాట. సో ఆ విషయమే ఆ రోజు నాన్నగారు చెప్పారన్నమాట అందరికీ. అంటే మనకి జన్మలు ఉన్నాయా లేవని కొంతమంది డౌట్ ఉంటుంది కదా. ఉన్నాయి.
ఓకే. తర్వాత ఒక జన్మలో మనం సాధన చేస్తూ ఏ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉంటామో, అంటే ఆత్మస్థితి ఏ స్థితిలో అయితే ఉంటుందో దాన్ని ఇంకా బెటర్ గా చేసుకోవడానికి అవసరమైన తల్లిదండ్రుల కడుపులో మనం పుడతామంట. ఓకే. సో అలా మా నాన్నగారి జాతకంలోనే రాసింది ఏంటంటే మొదటి సంతానం నిస్సంగత్వ స్థితితో ఉంటుంది అని. ఓకే. సో అలా నా లైఫ్ జర్నీ సామాజికంగా ఆధ్యాత్మికంగా అంచెలంచెలుగా ఎదగడం అవుతుంది. సో ఈ ప్రాసెస్లో నేను ఏవేవైతే సత్యాలన్నీ తెలుసుకుంటూ ఉన్నానో లైఫ్కి సంబంధించి అవే మీకు షేర్ చేస్తా ఉన్నా, అంతే, ఇంకేం లేదు. ఓకేనా? మీరు అలా నేర్చుకొని మీరు కూడా ఒక గురువే అయ్యారు కదా మేడం ఇప్పుడు. మాకు మీరే గురువు అయ్యారు కదా మేడం. అదే ధర్మం అమ్మా. మనకి ఏదైతే సత్యం తెలుస్తుందో అది మనతో ఉంచేసుకోకూడదు, అవును. అది తెలియజేయాలి అవసరమైన వాళ్ళందరికీ. వాళ్ళ జీవితాల్లో కూడాను అటువంటి మార్పులు రావాలి. ప్రతి ఒక్కరు కూడా ఉన్నతంగా తయారవ్వాలి. ఇదే మన ఆశయం. ఓకే మేడం ఇప్పుడు ఈ జన్మలో మేము ధ్యానం చేస్తున్నామంటే పోయిన జన్మలో ఏమన్నా చేసి ఉంటామా మరే? తప్పకుండానమ్మా. అదే డౌట్ నాకు. ఆ వాసనలు ఉండబట్టే ఇప్పుడు మీరు ఈ వేలో ఉన్నారు. లేకపోతే ఎంతమంది లేరు, కోట్ల కోట్ల మంది ఉన్నారు ఈ టైం చక్క సీరియల్ చూసుకుంటూ సినిమాలు చూసుకుంటూ ఆర్ సంథింగ్ ఎల్స్ లో ఉంటుంటారు. కానీ మనం ఎందుకు ఇక్కడ కనెక్ట్ అయ్యాం అందరం? అవును మేడం. యా, ఈ విషయం గురించి చెప్పినా కూడా వాళ్ళు వినిపించుకోరు మేడం. కొంతమంది అసలు నమ్మరు కూడా నమ్మరు మేడం. వినిపించుకోరు, నమ్మరు. అసలు వినడానికి మనం ఒకవేళ స్టార్ట్ చేసినా కూడా ఆ ప్లేస్ లో కూడా ఉండబుద్ది అయ్యింది కొంతమందికి. అవును మేడం. ఓకే, అంత ఈజీ కాదు ఇలాంటివన్నీ విని అర్థం చేసుకొని ఇంప్లిమెంట్ చేయడం అన్నది. అవును ఓకే, మేడం. ఎస్. ఫస్ట్ లో అక్క వాళ్ళు అట్లనే ఉన్నారు మేడం. తర్వాత నేను చెప్పంగా మారేరు. ఫస్ట్ అక్క కూడా పట్టించుకోలేదు కొన్ని రోజులు. అవును. తర్వాత ఉంటది అలా. నేను చేస్తున్న కొద్దీ మారింది. ఎస్, ఇది నిజం మేడం. అవునమ్మా. టీవీ సీరియల్ అయితే నేను బాగా చూసేదాన్ని. ఇప్పుడు టీవీ చూడాలన్నా కూడా చూడాలనిపించట్లేదు. ఎస్. అందుకే ఏంటంటే ఇలాంటి విషయాలన్నిట్లో కూడాను ఎవరికైతే ముందుగా జ్ఞానం కలుగుతుందో వాళ్ళు మిగతా వాళ్ళని కూడాను ఈ దారిలోకి తేడానికి ప్రయత్నించాలన్నమాట. ఓకే, అది ఇంట్లో ఎవరైనా కూడా, భర్త అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, తల్లి అవ్వచ్చు, తండ్రి అవ్వచ్చు, లేదా పిల్లలు అవ్వచ్చు. అది ఓన్లీ పెద్దవాళ్ళకే ఇది కలుగుతుంది అనే ఉండదు, దానికి ఏజ్తో సంబంధం లేదు. ఓకే, ఎవరికైతే ఈ సత్యజ్ఞానం కలుగుతూ ఉందో, అన్ని అర్థమవుతూ ఉన్నాయో, మిగతా వాళ్ళని కూడా ఆ దారిలోకి తేడానికి ప్రయత్నించాలమ్మా. అలా చెయ్యాలంటే మనకి ఇంకా పేషెన్స్ ఉండాలి ముందుకన్నా. అవును మేడం. పేషెన్స్ ఉండాలి, తర్వాత కమిట్మెంట్ ఉండాలి. అవతల వాళ్ళు ఎలా రియాక్ట్ అయినా కూడా మనం ఒకటే మోటోతో ఉండాలన్నమాట. అప్పుడు వస్తాయి మార్పులు. నాకు కొంతవరకు అర్థమైంది మేడం. అలాంటి ఇంకా కావాలి, ఇంకా డెవలప్ కావాలి. ఎస్, అవుతారు తప్పకుండా. ఎందుకంటే ఆ జిజ్ఞాస ఉంది కదా, అవ్వాలా అన్న జిజ్ఞాస, తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఉంది కాబట్టి ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. ఓకే ఓకే మేడం. చాలా చాలా థ్యాంక్స్ మేడం. తెలియని విషయాలన్నీ మాకు తెలిసినందుకు థ్యాంక్స్ మేడం. ఓకే, మరి క్లోజ్ చేద్దాం అయితే. ఇంకేమున్నాయా మాట్లాడడానికి? మేడం ఇంతకుముందు సాధన కోసం జూమ్ కాల్లో జాయిన్ అయ్యాను అనమాట. మామూలుగా సిద్ధ యోగాకు సంబంధించిన సాధన నేర్పించారు మేడం. కానీ ఏంటంటే ఓవరాల్ గా లేడీస్ కి డెవలప్మెంట్ డిఫరెంట్ గా ఉంటుంది. లేడీస్ విషయాలను మీలాగా సార్ మీలాగా అంత శ్రద్ధగా నేర్పించడం అనేది జరగదు కదా మేడం. నాకు ఇది బాగా సెట్ అయింది, మీతో సత్సంగం సెట్ అయింది. నాకు అన్ని విషయాల్లో కూడా అవగాహన బాగా వచ్చేలాగా నాకు అర్థమవుతుంది. స్పిరిచువాలిటీ కూడా నాకు ఫుల్ అవగాహన వస్తుంది కాబట్టి
మీ సెషన్స్ నాకు కరెక్ట్ అని, మీరే నాకు కరెక్ట్ గురువు అని నాకు కన్ఫామ్ గా అర్థమైపోయింది. మీ ఫేస్ లో గ్లో కనిపిస్తుంది, డిఫరెంట్ గా ఉంది. అంజలి మేడం గారి ఫేస్ లో డిఫరెంట్ కలర్ ఏదో కనిపిస్తుంది. ఎస్, తనకుందమ్మా చిన్నప్పటి నుండి ఆ వాసనలు ఉన్నాయి తనలో, ఆధ్యాత్మికకు సంబంధించినవి. అది ఇప్పుడు ఇంకా డెవలప్ అవుతుంది అన్నమాట. ఓకే, తర్వాత సాధన అన్నది దగ్గర దగ్గర 280 రకాల సాధన మార్గాలు ఉన్నాయమ్మా. ఓకే, దానిలో అంటే నేను మా నాన్నగారి మార్గదర్శకత్వంలో ప్రాక్టీస్ చేస్తుంది ఏంటంటే రాజయోగ సాధన అన్నమాట. దీన్ని అష్టాంగ యోగం అని కూడా అంటారు. ఓకే, దీనిలో ఏంటంటే మనకి ఇటు సామాజికంగా అటు ఆధ్యాత్మికంగా కూడా ఎలా మనం అభివృద్ధి చెందొచ్చు అన్న విషయం నేర్పించడం జరుగుతూ ఉంటది. అంటే కేవలం ధ్యానం చేసుకొని ఓన్లీ ఆధ్యాత్మికంగానే ఉండిపోతూ సామాజిక జీవితాన్ని వదిలేయడం అలా కాకుండా రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఆధ్యాత్మిక జ్ఞానంతో సామాజిక జీవితం ఎంత పర్ఫెక్ట్ గా మనం లీడ్ చేయొచ్చు అన్నది నేర్చుకోవడం అవుతుంది అనమాట. ఓకే, సో అవన్నీ నేను నేర్చుకొని ఇంప్లిమెంట్ చేస్తూ రిజల్ట్స్ పొందుతున్నాను కాబట్టి అవి మీకు కూడా తెలియజేస్తూ ఉన్నా. మేడం, రాజయోగ సాధన అంటే బ్రహ్మకుమారి వాళ్ళదేనా మేడం? కాదు కాదు, టీవీలో వస్తుంది కదా, అందుకే చూసాను ఒకసారి. అదే కాదు, మనం దానికోసం మాట్లాడదాం ఇన్ డీటెయిల్ గా ఎప్పుడైనా, అంటే పర్సనల్ గా మాట్లాడేటప్పుడు. ఇప్పుడు ఇన్ డీటెయిల్ గా అవన్నీ అవసరం లేదు అందరికి. ఓకే, ఇంకా మేడం, ఇప్పుడు పెద్దమ్మ అన్నా కదా, పెద్దమ్మ గారు ఇంతకుముందు 12 years ముందు సత్సంగం చేసేది, ధ్యానం చేసుకునేది. కొన్ని పర్సనల్ ప్రాబ్లం వల్ల మళ్ళీ ఆ ధ్యానాన్ని విడిచిపెట్టారు. ఆమెకి అదే ఆలోచనలు అలానే ఉన్నాయి. ఆ మోటివేషన్ చేయడం, మనకి చెప్పడం విధానం కూడా అట్లనే ఉంటది. కానీ దాన్ని విడిచిపెట్టింది కదా, దాని వల్ల ఏమన్నా మళ్ళీ ఇబ్బందా, లేకుంటే మళ్ళీ చేస్తే ఇంకా బాగుంటదా? ధ్యానం చేయడం అన్నది అందరికీ ఒకటి కాదు. అంటే అందరికీ ఒకే విధానం లేదా ఒకే టైం అలా ఉండదు. ఎవరి తాలూకా స్థితి బట్టి ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటది. ప్రారంభంలో ధ్యానం చేయడం అవన్నీ కూడా ఎక్కువగా అవుతూ ఉంటాయి. కానీ అలా అలా ట్రాన్స్ఫార్మ్ అవుతున్న కొద్దీ కొంతమందికి ఏంటంటే ధ్యానం చేయకపోయినా పర్వాలేదు, కానీ ఆ జ్ఞానంతో మార్నింగ్ నుండి నైట్ వరకు అన్ని చేయగలుగుతుంటారు అనమాట. అంటే ఎప్పుడు ధ్యాన స్థితిలోనే ఉన్నట్టే ఉంటారు. ఆమెకు అంత ముందు అంటే హెల్త్ ఇష్యూస్ లేవు. వాళ్ళ హస్బెండ్ ప్రాబ్లం తోటి ఇక ఆయనకి ఇష్టం లేకుండా ధ్యానం చేయడం ఇట్లా, అంటే తను పెట్టే ప్రాబ్లమ్స్ వల్ల ధ్యాన సెంటర్కి వెళ్ళింది. అట్లా మనశ్శాంతి కోసం వెళ్ళి చేయడం ఆమెకు రిలీజ్, అంటే మైండ్ రిలీజ్ అయిపోయింది. కానీ ఇక తర్వాతకి పెద్ద నాన్న జరిగిపోయిన తర్వాతకి ఆమె కొన్ని 12 years చేసింది. తర్వాతకి మా రిలేటివ్స్ చేయడంలో ఆమె ఆహార పదార్థాల్లో కూడా కొన్ని తినకూడదు అవి ఇవి ఇన్స్ట్రక్షన్ ఉంటాయి కదా, అలాంటి అంటే వాళ్ళ ధ్యాన సెంటర్ వాళ్ళ చెప్పేవాళ్ళు అన్నట్టు. మటన్ తినకూడదు, చికెన్ తినకూడదు, ఇలాంటి అంటే ఇక అట్లా తినకుండా ఉంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి అని చెప్పేసి మా వాళ్ళే అందరు కలిపి మళ్ళీ మానిపించేశారు. అట్లా ఇప్పుడు ఆమె వెళ్ళట్లేదు, కానీ ఆ జ్ఞానం మాత్రం ఉంది తనలో. అవును, అందరికి చెప్పే అప్పుడు ఇలా ఎలా ధ్యానం చేసేవారు? ఎంతసేపు చేసేవారు? ఒక అర్ధ గంట చేసేది. అంటే ఇక దేవుడిని తలుచుకుంటూ నామస్మరణ చేస్తూ కూర్చోవడం. ఆ జ్ఞాన మందిరానికి వెళ్ళే వాళ్ళు అన్నట్టు. మందిరాలకు ఇంటి దగ్గర కాకుండా మందిరాలకు వెళ్ళి చేసుకునేవాళ్ళు. అక్కడ రిలీఫ్ అయ్యేది అన్నట్టు తను. కాకపోతే ఎంత వెళ్ళింది అని అంటే ఇంకా ఇల్లు
మన సంసారం అనేది వద్దు అన్నంత డీప్ వెళ్ళిపోయింది అన్నట్టు. అట్లా వెళ్ళే వరకు మేమందరం ఇక వద్దు, అలా వెళ్తే పిల్లలు ఫ్యామిలీ ఆగమైపోతుంది కదా, చేసుకోవాలి కానీ ఇట్లా అన్నట్టు. మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా, మనకి యూనివర్స్ కనెక్ట్ అయినా కూడా మనం తట్టుకునే, మనం మీరు కూడా మీకు కనెక్ట్ అయినా కూడా మీరు ఇందులోకి వచ్చేసిండ్రు అని. నా ఫ్యామిలీ నేను చూసుకుంటూ చేస్తా గానీ మొత్తం అందులో నేను తట్టుకోలేమని చెప్పారు కదా, అది నిన్న మీ ద్వారా విన్నాక అది మా పెద్దమ్మలో యూనివర్స్ కనెక్ట్ అయి ఉండొచ్చు. కాకపోతే మొత్తం డీప్గా వెళ్ళిపోయింది తను అందులో. అవును, అయితే అది కొన్ని అలా రోజులు అలా ఎందుకు అవుతుందంటే ఆ టైంలోని మనకి కరెక్ట్ గైడ్ చేసే వాళ్ళు లేకపోతే అలా అవుతుంది. అది నేను గైడ్ చెప్పాను కదా, లేక నాకు ఆ స్థితి వచ్చినప్పటికీ నేను మా నాన్నగారితో అన్ని షేర్ చేసుకున్నాను చెప్పాను కదా. ఆ, అవన్నీ చేయడం వల్ల అక్కడ ఏ విధంగా గైడ్ చేయాలో నాన్న అవన్నీ గైడ్ చేయడం వలన నేను దాని నుండి మళ్ళీ డైవర్ట్ అయ్యి సోషల్ లైఫ్ ని లీడ్ చేస్తూ స్పిరిచువల్ లైఫ్ ని కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఓకే, అందుకే చెప్తున్నా కదా, అంటే సాధన మార్గాలు డిఫరెంట్ ఉన్నాయి. తర్వాత ఆ గైడ్ చేసే వాళ్ళ తాలూకా ఎక్స్పీరియన్స్ బట్టి కొన్ని గైడ్ చేస్తూ ఉంటారు. అంటే కొన్ని వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ బట్టి గైడ్ చేస్తూ ఉంటారు, కొంత నేర్చుకునేవి గైడ్ చేస్తూ ఉంటారు. కాబట్టి అందరికీ అన్ని ఒకటి కాదు. మనకి సరైన విధంగా గైడ్ చేసే గురువు ఎవరైతే ఉంటారో వాళ్ళు మార్గదర్శకత్వంలో మనం ఉన్నప్పుడు మనకు ఒక క్లారిటీ ఉంటుంది అన్నమాట సాధన విషయంలో. ఓకే, సరైన అవగాహన లేకుండా మనం చేయడం, తర్వాత ఏదనిపిస్తే అటువైపే పూర్తిగా వెళ్ళిపోవడానికి అనిపించడం, అవన్నీ కూడా అవుతుంటాయి ఎక్కువ మందికి. అయితే ఆ టైంలోనే అవేర్నెస్ ఉండాలన్నమాట, రావాలి. అది అందించడం అయితే ఇన్ టైంలో ఒకలాగా ఉంటది, లేకపోతే ఇంకోలాగా ఉంటది అనమాట. అదే అయ్యింది పెద్దమ్మలో. అయిపోయి తను భర్తతో కూడా చాలా ఇబ్బంది పడ్డది. తను ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళ చికాకు పడి అట్లా ధ్యానంలో వెళ్ళి తర్వాతకి మేమందరం తీసుకురావడం వల్ల మళ్ళీ ఇట్లా నేను పూర్తిగా మానేసింది అన్నట్టు. ఇంకా ఉన్నది 12 వీక్స్ చేసిందంతా పూర్తిగా మానేసే వరకు తనకి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. అవును, హెల్త్ ఇష్యూస్ వస్తుంటే వాటి వల్ల నాకు డౌట్ వచ్చింది. మీరు చెప్పిన దాన్ని బట్టి, నిన్న చెప్పిన దాన్ని బట్టి అట్లా వస్తున్నాయా అని డౌట్ వచ్చి మళ్ళీ ధ్యానం ఇప్పుడు చేసుకోమనండి, మళ్ళీ ప్రారంభించమనండి, ఏం ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఫ్రీనే కదా ఆమె, అలాగని ఎక్కువసేపు చేయవలసిన అవసరం లేదు. ఒక 20 minutes వరకు చేసుకోవచ్చు. తర్వాత వాకింగ్ అవి కూడా చేస్తుంటారు. ఏజ్ ఎక్కువ అవుతుంది కదా, ఓన్లీ ధ్యానం చేసుకునే హెల్త్ ఇష్యూస్ అన్ని తగ్గిపోవాలని ఎప్పుడు అనుకోకూడదు ఎవరును. మనం భౌతిక శరీరంతో ఉంటున్నాం కాబట్టి శరీరానికి అవసరమైన ఫిజికల్ ఫిట్నెస్ సంబంధించినవి కూడా చేయాలి. ఓకే, వాకింగ్ చేయడం, ఫుడ్ విషయంలో జాగ్రత్త తీసుకోవడం, అవన్నీ చేస్తూ ఇచ్చేయాలి. అప్పుడు రెండు కలిపి కరెక్ట్ గా పనిచేస్తాయి అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ మేడం, మంచి మంచి సలహాలు ఇచ్చినందుకు. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది ఈరోజు సెషన్. మనం మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీక్. ఇంకొక ముఖ్యమైన అంశం మాట్లాడుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్, కీప్ ఆన్ లెర్నింగ్ అండ్ యాడ్ వాల్యూ టు యువర్ లైఫ్. ఓకే, బాయ్, గుడ్ నైట్. Bye, madam. Thank you so much. ఓకే, బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్.